గురువుగారు, ఒకసారి ఈ జాతకం చూడండి. 36 అంశాల్లో 35 పొంతన కనిపిస్తోంది. అంటే ఎంతకంటే మంచి జాతకం ఏముంటుంది? ఏ అమ్మాయి జాతకంతో పోల్చావు నువ్వు? ఈ అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది. ఇంతకు ముందే వాళ్ళు వచ్చి వెళ్లారు. కానీ గురువుగారు, ఈ జాతకం కూడా అక్కడే పెట్టి ఉంది. పైగా 2 జాతకాలకి మంచి పొంతన ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి కుదిరిపోయినప్పుడు మధ్యలో మనమెందుకు తలదోర్చడం? ఈ అమ్మాయికి కుదిరిన సంబంధం చూస్తే అబ్బాయి జాతకంతో బొత్తిగా పొంతం లేదు. ఏంటి నువ్వనేది? ప్రజ్ఞ సురేష్ల జాతకాలు కలవడం లేదా? అవునదినా. నీకెవరు చెప్పారు ఇది? అరే, అబ్బాయి వాళ్ళు అనుకుంటున్నారు. కుర్రాడి తల్లిందిగా, అదే సురేష్ వాళ్ళ తల్లి. తనే అంటుంది. సురేష్ వాళ్ళ చెల్లేమో అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పొద్దంటుంది. ఆలోచిస్తావే నన్ను? వాళ్ళకి ఈ సంగతి చెప్పడం ఇష్టం లేదు. అయినా వదినా, ఈ సంగతి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వదినా, సురేష్ జాతకం ప్రకారం చూస్తే తన పెళ్ళయ్యాక తన కెరీర్ మీద, తన ఉద్యోగం మీద, తన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతుందట. ఇప్పుడు నువ్వే ఆలోచించొదినా. నువ్వు గనక సరే అంటే బతుకంతా ఏడవాల్సి వస్తుందేమో కదా. అమ్మగారు, సరళ గారు, అందరికీ అభినందనలు. పంతులు గారు ఇంకో 5 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. మాధవి గారు, సురేష్ ప్రజ్ఞాల జాతకాలకి పొంతన కుదరలేదన్నది నిజమేనా? ఇంకా సురేష్ కనుక ప్రజ్ఞని పెళ్లి చేసుకున్నట్టయితే అతని జీవితం అంతా కష్టాలమయమైపోతుందట నిజమేనా? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏమిలేండి. నేను విన్నది నిజమో కాదో అది మాత్రం చెప్పండి నాకు. చూడండి, జాతకాలు, గ్రహబలం ఇలాంటి వాటిని ఈ రోజుల్లో నమ్మకూడదు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి జాతకాలకి పొంతన లేదన్నమాట. పొంతం లేకపోతే ఏంటి సరళ గారు? వాళ్ళిద్దరు మనసులు కలిసాయి కదా. బాగుందండి, బాగుంది. వియ్యపురాలంటే ఇలానే ఉండాలి. చాలా గొప్ప ఆలోచనలు మీవి. కానీ వదినా, మీరేదో ఎమోషనల్ అయిపోయి మీరు పెళ్లికి సరే అనేయొచ్చు. కానీ ఇందులో పట్టించుకోవాల్సింది ఏంటంటే కష్టాలు రాబోతున్నదెవరికి? సురేష్కి, ఇంకా ప్రజ్ఞకేగా. చూస్తున్నావుగా, వీళ్ళకి నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. చూడదినా, నువ్వు ఒకవేళ పోనీలే, వదిలే, తర్వాత చూసుకుందాం అనేయచ్చు. కానీ అనుభవించేది ఎవరు చెప్పొదినా? సురేషే కదా. అటు తన ఆరోగ్యం, ఇటు ఉద్యోగం విషయాల్లో ఏమైనా జరగచ్చు. జాతకాల్లో ఉన్నది నిజంగానే జరగచ్చుగా. ఆంటీ, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదు తల్లి. ఆంటీ, ఒకవేళ ఈ పెళ్లి విషయంలో మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఈ పెళ్లి అస్సలు జరగదు. లేదు తల్లి, ఈ పెళ్లి ఆగకూడదు. నువ్వు మా ఫ్యామిలీ కోసం చాలా చేసావు. పైగా నువ్వేమో అర్చనకి ఎంతో సహాయం చేసావు తల్లి. నువ్వు అలా చేసుండకపోతే అర్చనకి చాలా చెడ్డ పేరొచ్చేది. తనకు అసలు న్యాయమే జరిగేది కాదు. ఆంటీ, అసలు నేను మీకేదో ఉపకారం చేశానని ఎందుకు అనుకుంటున్నారు? అంతేకాకుండా ఎవరో ఏదో ఉపకారం చేశారు కదా అని ఈ పెళ్లి ఒప్పుకోవడం బాగుండదు కదా. ఆంటీ గారు, పెళ్ళంటే 2 మనసుల కలయిక, 2 కుటుంబాల కలయిక. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఏదో ఒత్తిడికి లొంగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పవుతుంది. ఒకవేళ మీ మనసులో సురేష్ ఉద్యోగం గురించి ఏ మాత్రం భయంగా ఉన్నా అది ప్లీజ్ నాకు చెప్పండి. వదనా, ఇలాంటివన్నీ అంత ముఖ్యం కాదు. చాలా ముఖ్యం అర్చన. ఆంటీ ప్లీజ్, మీకు గనక నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీరు మీ మనసులో ఏవీ దాచిపెట్టుకోకండి. మీరు ప్లీజ్ అదేంటో నాకు చెప్పండి. నిజమే తల్లి, నాకు మనసులో భయంగానే ఉంది. సురేష్ భవిష్యత్తు గురించి నాకు భయంగా ఉంది. తను ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికీ ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. అదంతా జరిగినప్పటికీ తనకి ఇలాంటి విషయాల మీద ఎలాంటి నమ్మకం లేదు. ఆంటీ, మీరు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? ఇందాక మీరేగా అన్నారు మనసులో భయపడుతున్నారు అని.
ఆ భయం మీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది నాకు. మేమందరం బాధపడకూడదు అని మీరిప్పుడు ఇలా అంటున్నారు. ఇలా అనకూడదు గాని ఒకవేళ భవిష్యత్తులో సురేష్కి ఏవైనా జరిగింది అంటే అప్పుడు? ఒకవేళ మీ మనసులో సురేష్ గురించి, తన భవిష్యత్తు గురించి ఏమాత్రం భయం ఉన్నా నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ప్రజ్ఞ, అమ్మా, ఒకవేళ మా ఇద్దరికి పెళ్లి జరిగితే సురేష్ జీవితంలో కష్టాలు వస్తాయి అంటే అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలంటావా? నేను సురేష్ని ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ ఆ ప్రేమ మైకంలో పడి తన మంచి చెట్టులు పట్టించుకోకుండా ఉండలేను. ఇవాళ మనకు అనిపించొచ్చు మనకసలు ఈ జాతకాలంటే నమ్మకమే లేదు అని, కానీ అది మన మనసుల్ని కలవరపరిచింది కదా. రోజులు బావుండక రేపేదైనా ముప్పొచ్చిందంటే అప్పుడు ఇదే ఆలోచన మా ఇద్దరి మధ్య అడ్డుగోడవుతుంది. పైగా నా వల్ల సురేష్ జీవితంలో కష్టాలొస్తాయి అంటే అప్పుడు అది నేనెలా తట్టుకోగలను? ఆంటీ, మీరేం బెంగ పెట్టుకోకండి. సురేష్ జీవితంలో నా కారణంగా ఎలాంటి కష్టాలు రావు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు అంగీకారమే. ప్రజ్ఞ చెప్పాల్సింది చెప్పేసింది. ఇప్పుడికి నీ వంతే. ఇక ప్రజ్ఞని నువ్వు నీ కోడలుగా చేసుకుంటానని తనకి చెప్పే. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఒక మంచి కోడల్ని పోగొట్టుకోలేనని, నాకు నీ ఫ్యూచర్ గురించి భయం లేదని స్పష్టంగా అందరికీ చెప్పే. ప్లీజ్ అమ్మా. నీకు భయంగా ఉంది కదా? ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంటికి లక్ష్మిని తీసుకురావాలని నీ ఉద్దేశం. ఆ పిల్ల అడుగు పెట్టగానే నన్ను అదృష్టం వరించాలని. కానీ ఈ విధంగా చూసినట్లయితే నీకు ఆకాష్ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆకాష్ను ఒక సంపన్నురాలైన పిల్లకిచ్చి చేయాలనుకున్నారు. అర్చన వాళ్ళకి అక్కర్లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆకాష్ ఫ్యూచర్ గురించి ఆలోచించారు. అలాగే నువ్వు ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. కానీ అప్పుడేమో నువ్వు కేవలం నీ కూతురు సంగతి ఆలోచించవు. మరి ప్రజ్ఞ, తను నీ కూతురు లాంటిది అంటవే. మరి తన గురించి ఆలోచించవు ఎందుకమ్మా? ఏ అదంతా కేవలం అబద్ధమా? సురేష్, ఏంటా మాటలు? పోయిపోయి ఆంటీని వాళ్లతో పోలుస్తున్నావా? ఆవిడ నిన్ను కన్న తల్లి. నీ గురించి భయపడే హక్కు ఆవిడికి పూర్తిగా ఉంది. ప్రజ్ఞ, నేను మా అమ్మ దగ్గర నుంచి కేవలం ఒక జవాబు కోరుకుంటున్నాను. అమ్మ, సమస్య అర్చనదైనప్పుడు మనందరం ఆకాష్ని తప్పుపట్టాం. ఇప్పుడికి నా విషయం వచ్చేసరికి మనం కేవలం జాతకాన్ని తప్పుపడుతున్నాం. కేవలం జాతకం వల్లే నువ్వు ఇలాంటి సందిగ్ధంలో పడిపోయావా? కానీ నాన్న, జాతకం అనేది కూడా ముఖ్యమే కదా. వాటి పొంతన వల్లే జంటలు కుదురుతాయి, చెడిపోతూ ఉంటాయి. నాకు అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు నాకు సంగతి చెప్పు. ఒకవేళ మా జాతకాలు కలిస్తే మున్ముందు మా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటావా? అయితే రేపటి గురించి భయపడుతూ ఇవాళ జీవించటం మానేయమంటావా అమ్మా? అమ్మ, మనం అర్చనకి న్యాయం చేయమని అడిగినప్పుడు జాతకాలు పట్టించుకున్నావా? లేదు కదా. ఎందుకంటే ఆ సమయంలో జాతకం ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కేవలం అర్చన ఒకటి. తన జీవితం, తన సంతోషం, ఇవి మాత్రమే అనుకున్నావు. కానీ ఇవాళ నువ్వు జాతకాల ప్రసక్తి తీసుకొస్తే ఎన్నో లక్షల ఉద్యోగాలు వదులుకోవచ్చు ప్రజ్ఞ కోసం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఇవాళ నా దగ్గర ఏదైనా ఉందంటే
అది ఏదో రకంగా ప్రజ్ఞ వల్ల వచ్చిందని చెప్పగలను. ఒకవేళ ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ పోతే మాత్రం ఏమవుతుందమ్మా? ఇందులో ప్రజ్ఞ తప్పే ఉందని. పైగా తన జాతకాన్ని ఎందుకు తప్పు పట్టడం? ఒకవేళ నా తలరాతే బాగుండకపోవచ్చు. అమ్మ, మేమిద్దరం కలిసి ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతాం. ప్రజ్ఞ లేకుండా నేను సర్వం ఓడిపోతాను. నాన్న సురేష్, నన్ను క్షమించు. ఎందుకో గాని నా మనసులో భయం ఉంది. దాన్నే ఉందమ్మా, భయానికి కూడా విరుగుడు ఉంటుంది కదా. జాతకాల్లో గనక ఏదైనా దోషాలుంటే మనం పురోహితుడిని అడుగుదాం, ఆ దోషాలు తొలగించుకుంటాం. అప్పటికి మనకి ఏ భయం ఉండదు. అవును, ఇది మాత్రం సరిగ్గా చెప్పాడు మీ తమ్ముడు. నాకిప్పుడు అసలు ప్రాబ్లం ఈ స్వీట్స్ తోని. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, మీలో ఎవరూ కూడా వీటిని తినట్లేదే. ఇవ్వమ్మా. ఏమైనా సంబంధాలున్నాయా? 2-3 మంచి అమ్మాయిలు ఉన్నారు. చెప్పండి పురోహితులు గారు, ఎవరు వాళ్ళు? కొందరివి 27 అంశాలు కలిస్తే ఇంకొందరివి 28 కలిశాయి. కానీ ఇంకో జాతకం ఉంది, అది నేను నాతో తీసుకురాలేకపోయాను. చెప్తే మీరు నమ్మరు గాని అందులో 35 అంశాలు కలిశాయి. ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మనకెందుకు ఆ జాతకం? కానీ ఏంటి పురోహితులు గారు, ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయిందా? తనకి వేరొకరితో పెళ్లి కుదిరిపోయింది, వేరే అబ్బాయితో. ఇంకా 5 రోజుల్లో పెళ్లి కాబోతోంది. ఆ పిల్ల జాతకంతో మీరిచ్చిన జాతకం సరిచేసి చూడకూడదు. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. ఎవరి తలరాతలో ఎలా ఉంటే అలాగే సంబంధాలు కలుస్తాయి. ఇదేంటి మాధవి గారు, శ్యామ్ గారు అన్ని చీరలు పంపించారు, మీ కోడలికి పెట్టడానికి మీకేది నచ్చడం లేదు. ఇలా అయితే ఎలా అండి? మా కోడలు చక్కగా కనపడాలని, అందంగా ఉండాలని మీరెలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను. మా కోడలు ఆ రోజు అందరికంటే గొప్పగా కనిపించాలి, అందంగా కనపడాలి. అవును, అదైతే నిజమే. ఇందులో అసలు మంచి పచ్చరంగే లేదు. పచ్చరంగైతే ప్రజ్ఞకి చాలా బాగా నప్పుతుంది. ఏమండి, మీరు ఇలా చీరలు సెలెక్ట్ చేస్తూ కూర్చుంటే మిగతా ఫంక్షన్ల డేట్స్ ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇంకా 5 రోజుల్లో పెళ్లి జరగాలి. ఈ లోపల చేయాల్సిన చాలా ఉన్నాయి. అవునవును, పంతులు గారు కూడా రేపేదో పౌర్ణమి చాలా మంచి రోజని చెప్పారు. అయితే ఇంకేం కావాలి, రేపటి నుంచే మొదలెట్టిద్దాం. రేపటి నుంచా? ఏమైందక్క? రేపటి నుంచి జరిగేది ఏర్పాట్లు మాత్రమే, పెళ్లి కాదు. అయితే ఒకరికి చాలా డిసప్పాయింట్ గా ఉన్నట్టుంది. రేపే పెళ్ళైపోతే మంచిదనుకుంటున్నారు. నిన్ను సురేష్ గారు ఒకసారి చూడండి, పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ అక్క మరీ ఓవర్ చేస్తుంది. ఇక సురేష్ గారు మీరేమవుతారో ఏమో. చూడు సురేష్, ప్రజ్ఞని బజార్కి తీసుకెళ్ళాలి, తనకి బట్టలు కొనిపెట్టాలి. ఇవన్నీ 5 రోజుల్లోనే అయిపోవాలి. అన్నట్టు గుర్తుపెట్టుకో, పచ్చరంగు చీరే కొనిపెట్టాలి. ఆ కలర్ అయితేనే ప్రజ్ఞకి బాగా నప్పుతుంది. వావ్, అక్క మా బావగారు మొదటిసారిగా డేటింగ్ వెళ్తున్నారు, అది కూడా పూర్తిగా ఒంటరిగా. సరే అక్క, జాగ్రత్తగా చూసుకో. స్కూటర్ మీద మరీ గట్టిగా పట్టుకోకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏవేవో బుల్బుల్ మరీ ఎక్కువగా. నేనన్నది స్కూటర్ ని గట్టిగా పట్టుకోవద్దు అని, కానీ నువ్వు ఇంకేదో అనుకున్నా కదా. ఇదిగో బుల్బుల్, నువ్వు కూడా అక్కతో పాటు వెళ్ళు. అన్ని ఏర్పాట్లు తనే చూసుకుంటుంది. కవర్లు ఎవరు పట్టుకుంటారే? నేనెందుకు వాళ్ళ మధ్య పానకొల్ల పుడకలాగా? లాగా ఒకటి ఇస్తాను, వెళ్ళు, అక్కతో పాటు వెళ్ళు. విన్నావుగా అక్క, నేను చెప్పానుగా మధ్యలో రానని. తర్వాత నువ్వు నన్ను కోపడినా లాభం లేదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేదని కోపడకూడదు, ముందే చెప్తున్నాను. నువ్వు పద నాతో పాటు. పద, చెప్తాను నీ పని. పద బుల్బుల్, చెప్తాను, పద. వస్తావమ్మా? సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళరండి. మాధవ్ గారు, బట్టలు కొనడానికి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు మాధవ్ గారు ప్రజ్ఞకి బుల్బుల్కి చేయించిన నగలు మీకు చూపిస్తాను రండి. సరళ గారు, మీరు మీ 2 పిల్లలకి చాలా మంచి నగలు చేయించారే. లేకపోతే ఎలాగా? వాళ్ళిద్దరికీ వాళ్ళ పర్సనాలిటీస్ కు తగినట్టుగా నగలు చేయించాం. ఇది చూసావా, ఇది ప్రజ్ఞ కోసం చేయించింది. ఎంతో సింపుల్ గా ఉంది. ఇలాంటిది తనకి చాలా ఇష్టం. మాధవ్ గారు, ఇవన్నీ అయిపోయాక ఒకసారి గుడికి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చక్కగా దర్శనం చేసుకుని రావాలి.
మీరు కూడా రావచ్చుగా మాతో. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావక్క. గ్రహ బలం కంటే బలం గలవాడు భగవంతుడు కనుక ఆయన ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. అవునవును, పదండి. అలాగే చెయ్యాలి. ఇవన్నీ తొందరగా పెట్టేయండి. పెట్టేస్తాను. ఇక మనం బయలుదేరిపోవటమే. మూతలన్నీ సరిగా పెట్టండి. వస్తున్నాను అమ్మగారు. ఇవి లోపల పెట్టండి. ఇవ్వండి మాధవ్ గారు. అరే అరే కుక్కర్ పెట్టి మర్చిపోయినట్టున్నానే. ఇందాక ఆలుగడ్డలు పెట్టాను, పరాఠాలు చేద్దామని. ఇప్పుడే వస్తాను, ఉండండి. మాధవ్ గారు మీరు కొంచెం లాక్ చేసేసి బయటకు వచ్చేయండి, అట్నుంచి అటే వెళ్ళిపోదాం. అత్తయ్య మేము గుడి దాకా సరే సరే, వెళ్ళేసేస్తాం. నేను వచ్చేస్తున్నాను. నా ఫ్రెండ్ నన్ను రమ్మంది. అమ్మా ఇలా రామ్మా. వస్తున్నా తల్లి, వస్తున్నా. అయినా ఏంటివన్నీ ఒక్కటి కూడా బాలేదు. ఇది చూడండి మేడం. వద్దు, ఇది అసలే వద్దు. అయ్యో అర్జున్, నువ్వు కూడా తనకి లేటెస్ట్ వన్నీ చూపిస్తావే? ఈవిడ మన దుకాణానికి వచ్చే చాలా పాత కస్టమర్. క్వాలిటీ చూపించు, క్వాలిటీ. ఏదో మనకి వాళ్ళకి ఉన్న పాత పరిచయాల వల్ల వాళ్ళు ఎంత ధనవంతులైనా సరే మన చిన్న దుకాణానికే వస్తున్నారు. ఏమి అనుకోకండి మేడం, అబ్బాయికి కొత్త, తనకింకా మీ ఛాయిస్ గురించి తెలీదు. దాందే ఉంది. ఇప్పుడు చూపిస్తాడు. చూపించు బాబు. ఇదిగోండి. ఇవి చూడండి. ఇదిగో చూడండి మహేంద్ర గారు, ఇది మరీ ముదిరెరుపు. నాకు కావాల్సింది ఏంటంటే కుంకుమ ఎరుపు. అయినా మేడం రెండిటికి తేడా ఏముంది? తేడా ఉంది. కుంకుమ ఎరుపు రంగంటే చాలా శుభకరమైంది. అర్జున్, కొంచెం కుంకుమ రంగు చూపించు. అలాగే. ఇప్పుడే తెస్తాడు. మీ ఇద్దరితో కలిసి నేను రావడం మంచిదైంది, లేదంటే మీ ఇద్దరు విసిగిపోయి ఉండేవారు. ఎందుకు మాట్లాడుకోవడం లేదు? ఏమైనా మౌనవ్రతం చేస్తున్నారా? ఇదిగో అక్క, ఆ షాప్ లో మనం చీరలు కొందాం, సరేనా? ఆ షాపా? అవును. హాయ్. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ప్రజ్ఞ అతను కార్పొరేషన్ లో ఉండే నా స్నేహితుడు. తనతో నాకు పనుంది, అలాగే తనని పెళ్లి కూడా ఇన్వైట్ చేయాల్సి ఉంది. మీరేమో శారీ సెలెక్ట్ చేయండి, నేను ఫైనలైజ్ చేస్తాను, సరేనా? వస్తున్నా. అక్క, ఇతను ఇప్పటి నుంచే ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. పెళ్ళయ్యాక ఇంకేం చేస్తాడో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, నువ్వు ప్రతి దానికి నన్ను సురేష్ ని వెక్కిరిస్తున్నావు. నాకు కూడా అవకాశం వస్తుందిగా, అప్పుడు చెప్తాను నేను నీ సంగతి. అక్క ఏంటి? అక్క నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళి చీరలు సెలెక్ట్ చేసుకో. నేను ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని ఉంది, నాకు కొంచెం ఆకలిగా ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అదేంటి ఉన్నట్టుండి 2 నిమిషాలు. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి, నాకు అర్థం కావట్లేదు. బాయ్. 2 నిమిషాలు వస్తాను. దీన్ని చూడండి మేడం. ఇది మహేంద్ర గారు, మీ దుకాణంలో లైట్ చాలా తక్కువగా ఉంది. కొంచెం లైట్ ఆన్ చేయండి. అలాగే. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఓకే మేడం. అబ్బా, ఇది కుంకుమ ఎరుపు అంటే మా అభికి కాబోయే భార్యకి ఎంతగానో నచ్చుతుంది. చాలా అందంగా కనిపిస్తుంది. నమస్తే. ప్రజ్ఞ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. మరి అర్చన ఎలా ఉంది? బానే ఉంది. తాను చాలా సందిగ్ధ స్థితిలో ఉండుంటుంది. అసలు అర్చన ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉండాల్సింది. అయినా తనెలా ఒప్పుకుంటుంది? అంత జరిగిన తర్వాత తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కదా, అలాంటప్పుడు తను... నువ్వనేది కరెక్టే, కానీ తల్లి, నేను ఇవ్వగలిగింది ఆశీర్వాదం ఒకటే, చేతులు జోడించి. అదేమిటి మేడం, ఇందులో మీ తప్పేమీ లేదు, మీరెందుకు క్షమాపణ? తప్పదు తల్లి, మా పిల్లల వల్లేగా తప్పు జరిగింది. మ్యామ్, ఈ చున్నీ... మ్యామ్, బహుశా ఇది ఇరుక్కున్నట్టుంది, ఇప్పుడే తీసిస్తాను. నువ్వొక పని చేయి తల్లి, ఇక దీన్ని నువ్వే ఉంచుకోవచ్చు. వద్దు మ్యామ్, దీన్ని తీసిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. నేను దీన్ని పరిచయం లేని వాళ్ళ కోసం కొన్నాను. తీరా చూస్తే నీ దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ నీ తలరాతలో ఇది రాసుందేమో. నన్ను చూడు, నాకు చాలా తొందర ఎక్కువ.
మొహం చూసిన తర్వాతే దీన్ని నేను కొనుండాల్సింది. మ్యామ్ నేను అలా ఎలా తీసుకోగలను? దీన్ని ఇప్పుడే తీసిస్తాను. తల్లి, ఇది నా ఆశీర్వాదం అనుకుని తీసుకోమ్మా. దాట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. వస్తాను. నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసావా? నేను ఫోన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు నువ్వు మార్కెట్కి వెళ్ళావని. ఓ ఐఎమ్ సో సారీ. నేను నా ఫోన్ మర్చిపోయాను ప్రవీణ్. కానీ ముందు విషయం చెప్పు, ఇంతకి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకే తెలీదు. తెలీదంటే అర్థం? ఐ మీన్ నేను నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకే తెలీదు. ప్రవీణ్, మా అక్క మా బావ నేను షాపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. కావచ్చు, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఐ డోంట్ హ్యావ్ టైం. నేను రాత్రంతా నిద్రపోలేదు, చాలా రెస్ట్లెస్ గా గడిచింది. పైగా నువ్వు ఇవాళ ఆఫీస్ కూడా రాలేదు. నీకు చెప్పాను కదా మా ఇంట్లో మా అక్క పెళ్ళుందని. ఇంటి నిండా బంధువులు వచ్చారు, మావయ్య అత్తయ్య అందరూ వచ్చారు. అలాంటప్పుడు నేను నీకు తెలుసుగా మన మధ్య ఏముందో. నీకు తెలుసుగా నేను నిన్ను. అఫ్ కోర్స్ నాకు తెలుసు ప్రవీణ్, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మరైతే నువ్వు నాకు 5 నిమిషాలు కూడా ఇవ్వలేవా? నా జీవితంలో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటే నువ్వేమో. నా లైఫ్ లో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రవీణ్. మా అక్క పక్కనున్నప్పుడు నేను నిన్ను చూశాను. నా కాంప్లికేషన్స్ అన్ని మర్చిపోయాను. మొత్తం ఈ లోకమే ఆగిపోయినట్టు అనిపిస్తోంది నాకు నిన్ను చూడాలని అనిపించింది. పైగా నీకు తెలుసు కదా అది. ఐ లవ్ యూ. ఎప్పుడు ఎక్కడ ఎలాగో తెలియదు కానీ బట్ ఐ లవ్ యూ. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు. ఏంటి? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు. నేను ఊరికే ఏ అబ్బాయినైనా కౌకులించుకుంటాను. అఫ్ కోర్స్ ఐ లవ్ యూ ఇడియట్. నేను చాలా ప్రేమిస్తున్నాను. అయినా నీకు తెలుసు కదా అక్క బావ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఏమో కరెక్ట్ గా వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కూడా కరెక్ట్ గా వెలుగుతున్నాయి. థ్యాంక్స్ ఎ లాట్. పెళ్లికి రావటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఒకవేళ వాళ్ళు ఇక నేను వెళ్ళిపోవాలి. నేను నీతో మాట్లాడలేను. అది కాదు. సరేనా? ఓకే బాయ్ బాయ్. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అది సురేష్. ఆ షాప్ దగ్గర నాకు నా బాస్ కనిపించాడు. అవునా? ఏమైందంటే నేను సెలవు పెట్టాను కదా, అందుకే దొరికిపోయాను. అలాగా? ఇక వెళ్దామా? పద. ఇదిగో ఇది చూడండి మేడం. ఇది చాలా బాగుంది. ఇది ఏ రేంజ్ లో ఇస్తున్నారు? దీని కాస్ట్ 12,000. ప్యూర్ సిల్క్ మేడం. దీని ప్రైస్ ఎంత? ఓన్లీ 499 రూపీస్ సార్. ఓన్లీ 499 అంటారేంటి? రోడ్డు పక్కన మార్కెట్ లో ఇలాంటి టైలు 300కి ఇస్తారు, మీరు ఏకంగా 500 చేశారే. వెరీ గుడ్. వద్దు, మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏసీ కూల్ డ్రింక్ డబ్బులు కూడా దీనిలోనే కలిపేస్తున్నారా? అదేంటి మేడం, చూడండి కలర్ ఎంత బాగుందో. క్లాత్ కూడా చాలా మంచిది. ఇంత మంచి క్వాలిటీ సిటీలో ఎక్కడా దొరకదు. మీరు వద్దనకండి మేడం. వద్దులేండి బాబు, చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. దీన్ని తీసేయండి. నేను చెప్తున్నాను కదా, దీన్ని తీసేయండి. ఇంకేమైనా చూపించండి. ఏమైనా నచ్చాయా? చూస్తున్నాను ఇంకా. సార్ చూడండి సార్, ఈ చీర ఎంత బాగుందో. మేడంకి ఇది కూడా నచ్చడం లేదు. ఇప్పుడు ఆవిడకి మీరే చెప్పాలి ప్లీజ్. నేను వద్దని చెప్పాను కదా. చాలా బాగుందిగా. వద్దంటున్నాను కదా. అది కదా, ఇది చాలా బాగుంది కదా ప్రజ్ఞ. ధర కూడా ఎక్కువ, వదిలే. ఎంత? కేవలం 12,000 మాత్రమే. ప్యూర్ సిల్క్. ఎంతన్నారు? 12,000 సార్. ప్యాక్ చేయండి. ఇటువంటి మేడం. సురేష్ అదేమో. ప్రజ్ఞ, నీకేదైనా నచ్చినప్పుడు ధర చూడకూడదు. ఒకటి చెప్పు నాకు, నీకు ఇది నచ్చింది కదా, అయితే తీసుకుందాం. ఇన్నాళ్ళు నాకేది ఇష్టమో నువ్వేగా చూసుకునేదానివి. ఇప్పుడిక నా వంతు. ఏమైందక్కా? నమ్మలేకపోతున్నావా? అయినా ప్రేమనేది
ఎవరినైనా మార్చేస్తుంది. నానమ్మా, నువ్విలా చేయడం బావుందా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది నీకు తెలుసు. ఇక అన్నయ్యకేమో నువ్వంటే పిచ్చి ప్రేమ. అయినా నీకిలా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆలియా, నేనేం చేశాను? నానమ్మ, పిన్ని నాకు అంతా చెప్పేసింది. నువ్వెవరో పెళ్లి సంబంధాలు చూసే ఆంటీని పిలిపించావుట. ఆలియా, నువ్వు తనకి చెల్లెలివే. తనంటే నీకు చాలా ఇష్టమే. కాని నేను తనకి నానమ్మనవుతాను. తన మంచినే నేను కోరుకుంటాను. నా ప్రయత్నం ఏమిటంటే తనకి అన్ని విధాలా నచ్చిన పిల్ల దొరకాలని. నానమ్మ ప్లీజ్, మా అన్నయ్యకి భారీగా నేనైతే ఏదో పాతకాలపు పిల్లని మాత్రం అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. అయితే నువ్వే చూడు ఎవరైనా పిల్లని. నీ దృష్టిలో ఎవరైనా పిల్లలున్నారా? ఈ ఇంటికి కోడలు గాగల అర్హత గల పిల్ల. నానమ్మ ప్లీజ్, అన్నయ్యకి ఎన్నో వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో ఏదో ఒక పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఐ డూ నాట్ అప్రూవ్ దిస్ ఓల్డ్ టైప్ యాటిట్యూడ్. వాళ్ళంతా ఆలియా, నాన్నమ్మతో అలాగేనా మాట్లాడేది? అనే నీ మంచి కోసమేగా మాట్లాడుతున్నాను. పైగా ఆవిడ నాకు కూడా నానమే. ఈవెన్ ఐ టు లవ్ హర్ లాట్. అంత మాత్రం చేత ఆవిడ ఏవంటే అది నేను కళ్ళు మూసుకుని ఓకే అనాలా? అన్నయ్య, ఇది నీ పెళ్లికి సంబంధించిన విషయం. పైగా ఎవరో పాతకాల పిల్లతో. ఆలియా, దట్ మీన్స్ యు ఫైనలైజ్డ్ ఇట్. ఓకే అయితే చేసుకో పెళ్లి. నువ్వు ముందు నాకొకటి చెప్పు. నేనెవరైనా పిల్లని తీసుకొస్తే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా లేదా? నాన్నమ్మ, ప్రతి విషయంలోనూ నేను మీ మాట వింటూ వచ్చాను, అవునా కదా? అవును. కానీ ఒక్కసారి ప్లీజ్. నా ఆరోగ్యం బాగుండాలనే కదా నువ్వు కోరుకునేది. అలా అయితే నేను ఎలా కోరుకుంటానో అలా చెయ్యి. చేసుకో అన్నయ్య, చేసుకో. కానీ నాన్నమైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసేసింది. ఆలియా, నాన్నమ్మ, నువ్వు కోరుకునేది ఇంట్లో పెళ్లి జరగాలని. అయితే ఈ ఇంట్లో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వాట్? ఆలియా, నువ్వు పద ఇక్కడి నుంచి. నువ్వు నా గదిలో వెయిట్ చేయి. వినండి, నేను మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి బాధ కలిగించి పని చేయనని నేను మీకు మాటిస్తున్నాను. ఆల్రైట్ ఆలియా, దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ యూ. కమాన్, వెళ్ళి నా గదిలో వెయిట్ చేయి. అనియా, యు ఆర్ ఇంపాసిబుల్. నానమ్మ, ఐ లవ్ యూ. వీళ్ళిద్దరిని దారిలో పెట్టడానికి ఒకటే మార్గం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం నేను చేసిన వాగ్దానం. చూడబి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. రే ప్రవీణ్, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఎందుకు? నన్నే తెలుసుకున్నావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా ముఖ్యమైన సంగతే మాట్లాడాలి. ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు నా గదికెళ్ళి చూడు, నీకు ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది. అభి, ఇట్స్ అర్జెంట్ యా. నీకు నా లైఫ్ గురించి కొంచెం చెప్పాలి. అదే, నేను కూడా నీ లైఫ్ గురించే మాట్లాడాలి. కానీ అంతకంటే ముందు నాన్నమ్మను ఒప్పించాలి. నా గదికెళ్ళి చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. ఈ లోపు నాన్నమ్మతో మాట్లాడొస్తాను. అరే కొంచెం ఉండు అభి. ఇప్పుడే వస్తాను. అన్నయ్య ఉన్నాడే, ఇలా నానమ్మ ఎమోషనల్ గా అయిపోతుంటే ఏదో ఒక తప్పు చేసేసేలా ఉన్నాడు. వెరీ బ్యాడ్. అన్నయ్య, ప్రవీణ్, వాట్ ద హెల్? నేను ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ పికింగ్ అప్ మై కాల్స్. వాట్స్ రాంగ్ విత్ యు ప్రవీణ్? నీ కాల్స్ ఏనవి? ఐఎమ్ సో సారీ, నా ఫోన్లో నీ నెంబర్ సేవ్ చేసలేదు. ఓకే ఫైన్, ఐ గెట్ ఇట్. మై ఫాల్ట్. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నన్ను సర్ప్రైజ్ చేసేసావు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని సర్ప్రైజ్ చేయబోతున్నాను. నాన్నమ్మా, ఎన్నో ఏళ్ల కిందట మనం ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు దానికి టైం వచ్చింది. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. 1 ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు ఆలియా చదువు పూర్తి చేసుకుని వచ్చింది. సో తన సంగతి నువ్వే చూసుకోవాలి. దీన్ని భరించడం మా వల్ల కాదు. ఆలియా, మరీ ఇంత చిన్న చిన్న డ్రెస్లా? ఇలాంటి బట్టలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా మొండిదాని అయిపోతున్నావు. ఎవరేం చెప్పినా నీకు తలకెక్కదు. జస్ట్ యు డోంట్ అండర్స్టాండ్. దట్స్ ఇట్. లీవ్ మీ అలోన్ ప్రవీణ్. లెట్ మీ బ్యాక్. కమ్ ఆన్ ఆలియా, అసలే నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తిస్తావు. అలాంటిదే అల్లరంతా నన్ను భరించమంటున్నావా? దేని గురించి గొడవ? జస్ట్ రిలాక్స్. ఆలియా, ఇవాళ ఆస్ట్రేలియా వెళ్తున్నావు. ఈ రోజు కూడా నువ్వు. ఆలియా, రేయ్, ఏం జరిగింది? ఇదిగో మీ చెల్లెడు ఎవరేం చెప్పినా వినిపించుకోదు. చాలా చెడగొట్టేసి అవుతాను. నాకంటే ఎక్కువగా నువ్వే చెడగొట్టే అవుతానని నాకు తన గురించి టెన్షన్గా ఉంది. ఐ వాంటెడ్ టు బి సేఫ్. రే ప్రవీణ్, నీకు తెలుసు కదా
తను ఎవరి మాట వినదు. ఆలియా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తోంది. సో నా కోరిక ఏంటంటే ఏడాది తర్వాత తను తిరిగొచ్చాక తనని నువ్వే చూసుకోవాలి. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుంటావా? వాట్ అన్నయ్య? ఏ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా? అలాంటిదేం లేదు అభి. అది నా ఉద్దేశం అది కాదు. కానీ నేను చూడు ప్రవీణ్, ఆలియాకి నీకంటే మంచివాడు దొరకడు. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? మీరిద్దరూ నాకొక మాట ఇవ్వాలి. ఆలియా ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాగానే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. ఫైన్ అన్నయ్య, ఇఫ్ దట్స్ వాట్ యు వాంట్. ఏడాది తర్వాత నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పుడు కేవలం మిస్టర్ ప్రవీణ్ కోసమే తిరిగి వస్తాను. అన్నయ్య, నేను తన కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బట్ దిస్ ఇడియట్, హీ డజంట్ ఈవెన్ పికింగ్ అప్ మై కాల్స్. ఏంటి? ఐఎమ్ ష్యూర్ ఈ ఏడాది రోజుల్లో తనకి ఒకరు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఆలియా రిలాక్స్. నాకు ప్రవీణ్ గురించి బాగా తెలుసు. తన అమ్మాయిల్ని నాకు కూడా దూరంగా ఉంచాలని చూస్తాడు. అది తప్ప వేరే ఇంట్రెస్ట్ లేదు తనకి. నాకు నీ మీద కంటే నా స్నేహితుడి మీదే ఎక్కువ నమ్మకం ఉంది. తను నాకు మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకుంటాడు. రే ప్రవీణ్, ఏమంటావురా? అరే నానమ్మా, ఈ ఇంట్లో ఎవరిదైనా పెళ్లి జరగాలంటే ముందుగా వీళ్ళిద్దరిదే జరగాలి. వీళ్ళిద్దరిని మనం అనఫీషియల్ గా ఒకటి చేసేసాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని అఫీషియల్ గా ఒకటి చేయాల్సిన సమయం వచ్చింది. కమాన్ కమాన్. సో మిస్టర్ ప్రవీణ్, కనీసం ఒక్క ఫోన్ కాల్ చెయ్యవు, కనీసం నాకు మెసేజ్ పెట్టావు. నేను ఫోన్ చేసినా కూడా నా కాల్స్ పిక్ చెయ్యవు. అంతేకాదు కనీసం నన్ను మిస్ కూడా చెయ్యవు. బట్ యు నో వాట్, ఐ మిస్ యు అ లాట్. ఇన్ ఫ్యాక్ట్ ఐ మిస్ యు అ లాట్. ఎక్కడున్నారు తమరు? నేను గుర్తుకు రాలేదా? పొద్దుటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. ఐ మిస్ యు అ లాట్. నేను తర్వాత మాట్లాడతాను. హలో ప్రవీణ్. ఇది కొంచెం కట్ చేయరా? కట్ చేస్తావా లేదా? ఏవేంద్ర అసలు అలా ఉన్నావు? లేదు, ఏం లేదు. అరే చెప్పొచ్చు కదరా. అరవింద్ ఇవాళేమో ఒక విచిత్రం జరిగింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది? ఇవాళేమో మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అమ్మ ప్రజ్ఞకు శారీస్ కొనమంది. ఇక బుల్బుల్ కూడా మాతో వచ్చింది. అక్కడేమో నేను బుల్బుల్ని పోనీలే వదిలే. అసలు ఏమైందిరా? అక్కడ ఏం చూసావు నువ్వు? ఏం లేదే. చెప్పరా అక్కడ ఏమైందా? మరి అక్కడేమో బుల్బుల్ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా చూసినప్పుడు అతను ఎవరని నేను అడిగితే తను చెప్పింది మా బాస్ అని. కానీ ఏంటి అసలు? దేని గురించి నువ్వు ఇదంతా బాధపడుతున్నావు? అతను తన బాస్ అన్నా లేక బుల్బుల్ వేరే కుర్రాడితో మాట్లాడుతుందని బాధపడుతున్నావు? అరవింద్, అందుకు నేను బాధపడట్లేదు. అయినా అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్పంటావా? తనంటే నీకు ఇష్టం, బుల్బుల్ని మర్చిపోయానని ప్రజ్ఞకి చెప్పడం అయితే చెప్పాను. అవును, నేను ప్రజ్ఞకి అదే చెప్పాను. నేనేం బుల్బుల్ గురించి ఆలోచించడం లేదు. నేను అసలు బుల్బుల్ గురించి చాలే ఆలోచించుకున్నాను. నువ్వు ఇలా అయిపోయావా లేక తను వేరే వారితో మాట్లాడుతుందని ఆలోచించేలా అయిపోయావు? బాగా అర్థమవుతుందిలే. ఓకే గురు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, కానీ బాగా ఆలోచించి మరీ చెయ్యి. చూడు, నేను పెళ్లికి కట్టుబడి ఉంటానని ప్రజ్ఞకి మాట ఇచ్చాను. అందుకే తన దగ్గర నేనేది దాచిపెట్టలేదు. మొత్తం నిజాలన్నీ చెప్పేశాను. నువ్వే చూస్తావుగా, ఈ నిజమే మా పెళ్లికి ఆధారంగా ఉండబోతోంది. అన్నీ సర్దుకుంటాయి, తప్పకుండా సర్దుకుంటాయి. నీ నిజాయితీ మీద నాకేం అనుమానం లేదు సురేష్, కానీ పెళ్లి విషయంలోనే ఏదో గందరగోళం జరుగుతుందని నా అనుమానం.
ఏంటి నువ్వనేది? దొంగతనం ఎలా జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. కానీ డబ్బులు నగలు ఏమైపోయాయో అంతా సరిగ్గా కనిపించడం వెతుకు. లేదే. మొత్తం వెతికాను, మొత్తం బీర్వానంతా వెతికాను. అమ్మ, ఎక్కడా ఏంటమ్మా? లేవు. ఏమైంది? ముందు చెప్పు, ఏమైపోయి ఏమైంది? ఉంటాయి? మొత్తం డబ్బు నగలని ఏమైపోయాయో కనిపించడం లేదు. అమ్మ, ఒక్క నిమిషం. అందులో నీ పెళ్లి నగలు పెట్టాను. బుల్బుల్ పెళ్లికి డబ్బులు దాచిపెట్టాను. అమ్మ, ఒక్క నిమిషం, నువ్వు ప్రశాంతంగా ఉండి, నేను చూస్తాను. అరే మేము వెళ్ళేటప్పుడు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ లేవమ్మా. పెళ్లి కోసం వచ్చిన లక్ష అమ్మ, నువ్వు రూపాయలు. ఏడవకు. ఆంటీ గారు, మీరు డబ్బు నగలు అన్నీ ఈ కబ్బోర్డ్లోనే పెట్టినట్లు మీకు బాగా గుర్తుందా? గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. గుడికి వెళ్ళడానికి ముందు నేను అక్కడే పెట్టాను. అందులో ఏమైపోయాయో అసలు ఏమిటో ఏది పగలగొట్టినట్టు కూడా లేదు. లాక్ కూడా సరిగానే ఉంది. దొంగ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదే అర్థం కావడం లేదు సురేష్. ఒకవేళ నిజంగానే దొంగతనం జరుగుంటే అంతా చెల్లాచెదురుగా ఉండాలి కదా, కానీ ఏదో చెక్కు చెదరలేదు. పైగా వెనక తలుపు కూడా మూసే ఉంది. దీన్ని బట్టి చూస్తే నగలు ఎక్కడ పెట్టారో, తాళాలు ఎక్కడున్నాయో అన్నది దొంగతనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా తెలుసన్నమాట. అంటే ఈ పని ఎవరు ఇంట్లో మనిషి చేసి ఉండాలి. అమ్మ, తాళాలు ఎక్కడ పెట్టావు? తాళాలు తాళాలు నువ్వు మాధవి గారికి ఇచ్చావు కదా? మీరు తాళాలు బాగానే వేసుంటారు కదా? అదే మాట స్వీటీ. మాధవ్ గారు తన వస్తువుల కంటే ఇంకొకరి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆవిడ తాళం కరెక్ట్ గానే వేసుంటారు. సరళ గారు, అది అది నేనే అల్మరాకి తాళాలు వేసింది. ఇంతలో అర్జున్ నన్ను పిలిచింది. అయితే మాత్రం మాధవి గారు ఇంత ఘోరం చేస్తారా మీరు? ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం ఇది. అలాంటి స్థితిలో మీరు దాచించిందంతా దోచిపెట్టేస్తారా ఏంటి మాధవ్ గారు? రోజులు బాలేవు అనే సంగతైనా ఆలోచించాలి కదా. అంత బాధ్యత లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. మరి ఇంత నిర్లక్ష్యమా మీకు? పాపం ప్రజ్ఞ వస్తువులు పోవడమే కాకుండా బుల్బుల్ కూడా నష్టపోయింది. తన నగలు, ఓరి భగవంతుడా, తన పెళ్లి. నాకు అసలు ఏం తోచడం లేదు. వదినా, ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య, ఒక్క నిమిషం. ఆంటీ, మీరేం కంగారు పడకండి. చూడండి, అది నా చూడండి, వల్లే ఒక్క కదా. నిమిషం. కేవలం నగలు మాత్రమే కాదు, అందులో పెట్టిన డబ్బు కూడా పోయింది. ఆంటీ, ఏదైతే జరిగిందో అది నిర్లక్ష్యం వల్ల జరగలేదు. ఎవరు బాగా ఆలోచించే చేశారు ఈ పని. దొంగతనం చేసిన వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే ఇంట్లో వేరే ఏ వస్తువు ముట్టుకోలేదు. అమ్మా, అసలు తప్పంతా మనదే కదా. అంత పెద్ద మొత్తం నగలు ఇంట్లోనే ఉంచి మనం అన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాం. అక్క, మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు, పోలీసులు వద్దు. ఇరుకు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? రేపో మాపో పెళ్లి పెట్టుకొని ఒక్క నిమిషం ఉండమ్మా. ప్రశాంతంగా ఆలోచించు. మనం పోలీసుల్ని వాళ్ళ పని చేసుకోనివ్వడమే మంచిది. ఎంతో కష్టపడి దాచిపెట్టావు కదా నువ్వు మా కోసం ఆ నగల్ని, డబ్బుని. అలాంటిది అలా ఎలా వదిలేస్తాం? ప్రజ్ఞాని పెళ్లి కన్నా అమ్మా, అది మన డబ్బి. మనం అలా ఎలా పోనిస్తాం చెప్పు? ఆంటీ గారు, ప్రజ్ఞ సరిగ్గానే చెప్పింది. దొంగలు పట్టుకోవటం పోలీసుల పని. ఇప్పుడు మనం అలాగే వదిలేస్తే ఆ దొంగలు వేరొకరింట్లో దొంగతనం చేయొచ్చు. వాళ్ళు కూడా కష్టాలు పాలవుతారు. పోలీసులు వస్తారు, వాళ్లే దర్యాప్తు చేస్తారు. ప్రజ్ఞ, ఒకసారి నాతోరా. నేను ఇప్పుడే వస్తాను. పూర్ణిమ, నువ్వు గేట్ బయట వెయిట్ చేయి. నేను వెళ్ళి స్కూటర్ తాళాలు తీసి. ఏమైంది ప్రజ్ఞ? నాకేం అర్థం కావడం లేదు సురేష్. ఒక్కో రూపాయి చేర్చి బుల్బుల్ పెళ్లి కోసం సేవ్ చేశాం. మొత్తం ఆదా చేసిన డబ్బు అది. పెళ్లికి ముందు అమ్మ బరువు కొంచెమైనా తగ్గించాలనుకున్నాను నేను. కానీ ఇప్పుడు బుల్బుల్ బాధ్యత మొత్తం అమ్మ భుజాల మీద వదిలేసి నేనెలా పెళ్లి ప్రజ్ఞ, చేసుకోగలను? నేను అర్థం చేసుకోగలను. చూడు, నువ్వు మరీ అంతగా బాధపడకు. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సరేనా? వచ్చాక ఆలోచిద్దాం. వెళ్దామా? బహుశా పురోహితుడు చెప్పిన మాట నిజమైనట్టుగా ఉంది. ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి అనుకున్నా ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. అవే మాటలు స్వీటీ. అలా ఎవరికైనా జరగొచ్చుగా, కానీ జరగలేదుగా. ప్రజ్ఞ విషయంలోనేగా అలా జరిగింది. సురేష్తో జత కలిసినప్పుడల్లా ఇంతే. నాకిప్పుడు కేవలం మీ గురించే బెంగగా ఉంది. మా వదిన ఎక్కడి నుంచో ఎలా తేగలదంత డబ్బు, అన్ని నగలు. తను ఈ పెళ్లి ఎలా చేయగలుగుతుంది? అంత డబ్బు కూర్చుకోవాలంటే మొత్తం జీవితం కష్టపడినా చాలదు. ఒక్క క్షణంలోనే ఇంత నాశనమా? మరి గ్రహబలాన్ని అనకపోతే ఇంకెవరిని తప్పుపట్టగలం? అసలు నా ఉద్దేశంలో అసలు తల అయితే బాలేదు. ఇంకూరుకో నువ్వు. మళ్ళీ మళ్ళీ అదే మాట. అందరూ బాధలో ఉంటే. పోనీలేండి, ఇక నేనేం మాట్లాడు. నిజం మాట్లాడితే నిష్ఠురమే అంటారు. నేను పరాయిదాన్ని కదా. నాకు కనిపిస్తున్న నిజం గురించే నేను చెప్పాను. ఇదంతా చేసేదొకరు, నష్టపోయేది ఇంకొకరు. నానమ్మా, ఏంటంత ఆలోచన? హాయిగా నిద్రపోచుగా. నీ గురించి ఆలోచిస్తున్నాను.
మరి నీ పెళ్లి మన ఊరెళ్ళి అక్కడే చేస్తే ఎలా ఉంటుంది అని. మన గ్రామంలో. నా పెళ్లి ఏదో కుగ్రామంలో జరగకూడదు. నా పెళ్లి చాలా పెద్ద ప్యాలెస్ లో జరగాలి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు దాన్ని. యు గెట్ ఇట్? ప్రవీణ్ ఏమో చాలా నిరాడంబరమైన కుర్రాడు. నువ్వు చెప్తే తను ఒప్పుకోడు. హలో నానమ్మా, పెళ్లి చేసుకునేది నేనే గనక డెస్టినేషన్ నేనే నిర్ణయిస్తాను. పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో కూడా నేనే నిర్ణయిస్తాను. అది నువ్వు డిసైడ్ చేసుకో. నా పెళ్లి నానమ్మ కుగ్రామంలో చేస్తానంటుంది. ఈవిడి గారేమో ఏదో పెద్ద ప్యాలెస్ లో జరగాలంటుంది. నానమ్మా, నీ పెళ్లి ఇక్కడే జరుగుతుంది. అది కదా. నో మోర్ డిస్కషన్. పెళ్లికి చాలా మందిని పిలవాలి. నువ్వు ఆస్ట్రేలియా నుంచి ఈ మధ్య వచ్చావు. నీ పెళ్లి చూడాలని అందరికీ ఉంటుంది. అందరూ చూడాలనుకుంటారు కదా. అభి తన చెల్లెలి పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేస్తాడో. కానీ అన్నయ్య నేనేమో. అభి, నేను నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? రే ప్రవీణ్, తీసుకో. పోనీలే, పెళ్లి కొడుకే వచ్చేశాడు. తన్ని కూడా ఒక మాట అడగచ్చు కదా. ఏంటన్నమ్మా, వాడిని అడగాల్సిన అవసరం ఉంది. వాడు నాకు ప్రామిస్ చేశాడు. 10 ఏళ్ల కిందటే అన్నాడు, నేను ఎలా చెప్తే అలా చేస్తానని. అయినా ప్రవీణ్ మీద నాకు ఇప్పుడే కాదు, ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. నిజానికి నా మీద కంటే ప్రవీణ్ మీదే నాకు ఎక్కువ నమ్మకం. ఈ తింగర్దాన్ని తనొక్కడే చూసుకోగలడు. ఇంతకంటే మంచివాడు తనకి దొరకడు. ప్లీజ్ అన్నయ్య, నువ్వేమనాలంటే నాకంటే మంచి పిల్ల ప్రవీణ్ కి ఇంకెక్కడ దొరకదనాలి. నేను చెప్పేది వినండి. పెళ్లి ఎప్పుడో డిసైడ్ చేయండి. అది ఎక్కడ జరగాలో ఆ సంగతి కూడా నిర్ణయించండి. నానమ్మ, మీరు ప్రతి విషయంలోనూ తొందరపడిపోతారు కదా. తొందరే నీ పెళ్ళైతేగా వీడి కూడా చేయాలి. నాన్నమ్మ, మనం మాట్లాడుకుంటుంది వీళ్ళిద్దరి పెళ్లి గురించి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? నువ్వు చూస్తుండు నానమ్మ, వీళ్ళిద్దరి పెళ్లి ఎంత వైభవంగా జరుగుతుందంటే ఆ పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. స్పెషల్ పర్ఫార్మెన్సెస్, డాన్సెస్, మ్యూజిక్ కన్సర్ట్స్, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. విన్నావా మై ఫ్రెండ్ లక్కీ గర్ల్? ఇప్పటికీ ఒకటే అనిపిస్తోంది. ఇందాక ఆ స్వీటీ అన్న మాటలు నిజమేనేమో అని నాకు అనిపిస్తోంది. బుల్బుల్ కోసం ఉంచిన నగలన్నీ పోయాయి. ఇప్పుడు ఇంకెలా? వద్దండి అత్తయ్య, మీరేం కంగారు పడకండి. చూడండి, నేను మీకోసం మీకు ఇష్టమైన సమోసాలు తెప్పించాను. అది కూడా మీకు ఇష్టమైన దుకాణం నుంచి. సరళా, నాకు అసలు తినాలనే మూడ్ లేదు. అత్తయ్య, ఇది చూడండి, దీంతో వాడు పుదీనా చట్నీ కూడా ఇచ్చాడు. చూపిస్తానుండండి. ఆ జాతకాల దుష్ప్రభావం ఎలా ఉంటుందో, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ముందుంది ముసళ్ల పండగ. ఇక నువ్వు ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు సురేష్. నా స్థలం నాకు లేకుండా చేసావు కదూ. నా డబ్బులతోటి ఈ నగలు చేయించావు కదూ. ఇక చూసుకో, ఈ ఇంట్లో సంతోషం మళ్ళీ ఎలా అడుగు పెడుతుందో నేను చూస్తాను. వీళ్ళు పూర్తిగా కళ్ళు తెరుచుకునే లోపు ఈ నగల స్వరూపమే మార్చి పారేసి ఒక కంసాల వాడికి నేను ఇవన్నీ ఇచ్చేస్తాను. అప్పు, అప్పు, లే నాన్నా. ఏంటమ్మా, ఏమైంది? నాన్నా, మీ అమ్మకు ఒక పని చేసి పెట్టవా? దీన్ని తీసుకెళ్లి మన ఊళ్ళో ఉన్న మన ఇంట్లో పెట్టే. ఇంత రాత్రి పూట? అవును. నాన్న అడిగితే ఏం చెప్పను. రేపు పొద్దున వెళ్తానులే. ఇప్పుడు పడుకోని అమ్మా. ప్రజ్ఞ, ఇంకా ఉతకడానికి బట్టలున్నాయా? లేవు పిన్ని, నేను ముందే వేసేసాను వాషింగ్ మిషన్ లో. అరే అదేంటి తల్లి, నా తల్లి నువ్వే పాలు కుట్టుకుంటున్నావా? ఇవ్వు, ఇలా ఇవ్వు, నేను బయటికెళ్ళి కుట్టించుకొస్తాను. వద్దులే పిన్ని, బయటిస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. పైగా ఇవాళ నాకు సెలవే కదా, ఇంకేం పని లేదు. అందుకే ఈ పని నేనే చేసుకుందాం అనుకున్నాను. సరే కానివ్వు, నేను టిఫిన్ పెట్టేశాను, త్వరగా తినేసి. అలాగే. ఏంటిది? ఇది బుల్బుల్ పేరు మీద ఉంది. రెండోది చూడు. సగం డబ్బేమో బుల్బుల్ ఆదిత్య పేరుతో, సగం డబ్బేమో అర్చన శ్రీవత్సు పేరుతో. నువ్వు ఈ రెండు జాగ్రత్తగా పెట్టు. నేను వెళ్తాను, ఇంకా చాలా సురేష్, నేను తీసుకోలేను. ఏం ప్రజ్ఞ,
చూడు ప్రజ్ఞ, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు నా అర్థంకేవి కాబోతున్నావు. దాని అర్థం తెలుసా నీకు? ఎందులోనైనా అర్ధభాగస్తురాలివి. మీ ఇంటి బాధ్యతలు కేవలం నీ ఒక్కదానివే కావు, నావి కూడా. బేసికల్లీ అర్చనకి ఎంత హక్కుందో అంతే బుల్బుల్ కూడా ఉంది. షీ డిజర్వ్స్ ఇట్. నీకంటే మంచివాడు ఇంకెవ్వరూ ఉండరేమో. నువ్వు చేసిన ఈ పనికి నేను... ఇది ప్రతి భర్త తన భార్య కోసం చేసేదే. నేను నీ సుఖదుఖాలు పంచుకోవాలిగా. ప్రజ్ఞ, నీ దుఃఖాన్ని నేను పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరూ మరింత దగ్గరైపోతున్నారే. ఈ వ్యవహారం ఒకే దెబ్బతో ముగిసిపోయేటట్టుగా లేదు. నేను ఏదైనా మరో ఎత్తుగడ వెయ్యాలి. మై గాడ్ తను, లుక్ అట్ యూ. స్కూల్ రోజుల్లో నువ్వెలా ఉండేదానివే అండ్ నౌ ఆల్ హాట్ అండ్ హ్యాపెనింగ్. స్కూల్లో అంటే మనమంతా పిల్లలం. ఐ వాస్ డిఫరెంట్. హే అభి, వాట్స్ అప్ గర్ల్స్? లుక్ ఎట్ యూ. ఎంత లావుగా ఉండేదానివు, ఇప్పుడు చూస్తే మొత్తం ఫ్యాట్ అంతా మాయం. ఇస్ ఇట్? yes. బహుశా పెళ్లి ప్రిపరేషన్ అయి ఉంటుంది. ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ మ్యారేజ్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. I'm there. I'll do it. Oh my god, తను, you're a savior, you're a sweetheart. నువ్వు నాకు గనుక ఫ్రెండ్ అయి ఉండకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు. Oh my god. It's okay. Relax. And tell me one more thing. Yes. ఏంటంటే నీకు మరి నా హోప్లెస్ రొమాంటిక్ అనే మధ్య అంత బాగానే ఉంది కదా? Absolutely. Look at him. He's so committed. Like always. Anyways, నీ జ్యువెలరీ? నేను కూడా అదే చెప్పబోతున్నాను. నేను జ్యువెలరీ, మేకప్, డ్రెస్సెస్, వీటిలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు? రే ప్రవీణ్, ప్రవీణ్! పొద్దున్నే పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. హలో, నేను నిన్నోసారి కలుసుకోవాలి. ఒక్క సెకండ్. బుల్బుల్, మీ మావయ్యని చూసావా? అమ్మా, ఆయన బయటికి వెళ్ళినట్టున్నారు. బయటికి ఎందుకు వెళ్తాడు? లోపలే ఉండుంటాడు. నీ ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందో ఏంటో. లోపల ఎక్కడున్నాడో వెళ్ళి చూస్తానుండు. హలో హలో ప్రవీణ్, మా అక్కకి పెళ్లి. నాకు బోల్డ్ అంత పనుంది. పైగా ఇక్కడ నగలు కూడా పోయాయి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నిన్ను తర్వాత కలుస్తానులే. లేదు బుల్బుల్, విను, కొంచెం అర్జెంట్, నేను వస్తున్నాను. వద్దు, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ ప్లీజ్. మొత్తం పనులన్నీ మనవి చేసుకోలే. ప్రవీణ్ ఏమయ్యాడు? What the hell is he? అనయ్య, ప్రవీణ్ ఎవరైనా అమ్మాయితో గానీ మాట్లాడుతున్నాడా? అలియా రిలాక్స్. వాడు ప్రవీణ్ ఏదైనా పని మీద మాట్లాడుతుంటాడు, లేదంటే నా వెంట పడుతున్న అమ్మకి క్లాస్ పీకుతుంటాడు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అవునులే, ఈ లోకల్లో అంతా నీ వెంటగా పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ స్వీట్ హార్ట్, ఐఎమ్ జోకింగ్. అయినా నేనే నీ వెంట పడుతున్నాను, లేదంటే ప్రవీణ్తో క్లాస్ పీకించేవాడిని. Actually, when I'm in this room. Arya, you come here. ఇప్పుడు నేను నిన్ను కలవలేను. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అవతల బోల్డ్ అనే పనులుంటే నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇటు ఎవరితో మాట్లాడుతున్నావు? అరే, ఏం చేస్తున్నావు అభి? హలో హలో, ఎవరు? మీరెవరు? నేను స్ట్రేంజర్. ఇంతకు మీరెవరు? లేడీస్ ఫస్ట్. నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ, అభి. ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ గారు బిజీగా ఉన్నారు, మీతో తర్వాత మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మీ బాస్తో మాట్లాడుతున్నావా? ఎవరు తన ఫ్రెండ్ అంట. ప్రస్తుతం ప్రవీణ్ లేడని చెప్పాడు. తర్వాత ఫోన్ చేయమన్నాడు. సరే, వంటగదికి రా, చాలా పనులున్నాయి. ఫ్రెండ్? ఏంటవి నువ్వు చేసింది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా ముఖ్యమైన వారు లైన్లో మై ఫ్రెండ్, నన్ను కలుసుకోవాలని ఎవరు అడుగుతుంటారు, వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు. అమ్మాయిలంతా నేనంటే పడి చేస్తుంటారు. ఎంతమంది ఆపగలవు నువ్వు? తను ఇప్పుడు మాట్లాడింది అభితోనేనని ఆ అమ్మాయి కల్లో కూడా ఊహించుండదు. ప్రజ్ఞ, ఐ లైక్ ద నేమ్. ఏయ్,
అక్కడ నీ కాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. దెబ్బలు తినే టైం వచ్చిందా నీకు? మీరు ఖర్చు గురించి అసలేం పట్టించుకోవద్దు మేడం. మేము మీ హాల్లో ఎన్నో ఫంక్షన్స్ చేసిన వాళ్ళం. ఈ పెళ్లి మా అమ్మాయికి జరిగే పెళ్లి ఖర్చులా చూస్తాను. మంచిది. మెనూ వరకు నిశ్చయం అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. నేను వెళ్ళి పూలవాడితో మాట్లాడతాను. ఇదిగో పూలబ్బాయ్, కొంచెం నేను చెప్పేది విను. చెప్పండి. పోయినసారి తెచ్చిన పూల కంటే సగం తెస్తే చాలు. ఇక్కడేం పూల ప్రదర్శన పెట్టడం లేదు. మీకు ఎన్ని పూలు కావాలో మీరు చెప్పండి బామ్మగారు. చూడండి, ఉప్మాలో నెయ్యి జీడిపప్పు బాగా వేయాలి. అలాగే పప్పులో కూడా. సరళ గారు, టైలర్ ఎప్పుడు వస్తాడు? బట్టలు చాలా కుట్టించాలి, ఇంకా చాలా పనులు అలాగే ఉన్నాయి. మాధవ్ గారు మీరేం కంగారు పడద్దు, వస్తున్నాడు కాదు వస్తోంది టైలర్. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, బయలుదేరిపోయి ఉంటుంది. అలాగా. దీపాలి వచ్చేసింది ఆంటీ గారు. ఇక అందరూ త్వరగా వచ్చేసి మీ డ్రెస్ కొలతలు ఇచ్చేయండి. ఫోన్లీ దీపాలి, వచ్చేసావు. ఇక్కడ వదిన గారు ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు. నీకు చాలా డిమాండ్ ఉంది, వచ్చి కొలతలు తీసుకో త్వరగా. నా మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. దీపాలి ఆంటీ. ఎవరా బుద్ధి లేనిది? కళ్ళు కనిపించడం లేదా? ఎవరితో మాట్లాడుతున్నారు? అరే అరే, నీకు కోపం వచ్చినట్టుంది. ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో బట్టల కొలతలు ఇవ్వటానికి ముందు మీ అందరూ కళ్ళు టెస్ట్ చేయించుకోండి. ఏ యాంగిల్లో చూసి మీరు నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు? సారీ, మమ్మల్ని క్షమించేసి ఇప్పుడు కొలతలు తీసుకో. పదండి 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 పదండి. త్వరగా రామ్మా. వెళ్ళి త్వరగా ప్రజ్ఞ పిలుచుకురా. తొందరగా వెళ్ళు, తొందరగా. మీరు తను పంపించేసి మంచి పని చేశారు. ఊరికి నా పర్సనాలిటీని వెక్కిరిస్తోంది. ఇదిగో బాబు, నేను నీకు పూల జడ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చావా? నేను తీసుకొచ్చాను, ఒకసారి లోపల చూస్తాను. వెళ్ళు వెళ్ళు. అక్క ప్లీజ్ రా. అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. చూడు, అందరికంటే ముందుగా ప్రజ్ఞ కొలతలు తీసుకో. ఎందుకంటే తనే పెళ్లి కూతురు. అందరికంటే ముందు తన బట్టలే కుట్టాలి. తర్వాత సంగతి తర్వాత. ఆ రండి, ముందుకొచ్చి కొలతలు ఇవ్వండి. తీసుకో. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అక్క డ్రెస్ రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది దీపాలి ఆంటీ? అయినా వయసులో తనకంటే కేవలం 2-3 ఏళ్ళు పెద్దయినంత మాత్రాన ఆంటీ అని పిలిచేస్తారా? మీకు అసలు ఏమో అర్థం కాదా? అంటే మా బుల్బుల్ కంటే 2 ఏళ్ళు పెద్దవారు మీరు. అలా అయితే మీరు మా ప్రజ్ఞక్కని అక్క అని పిలవగలరా? తను మీకంటే పెద్దది కదా. ఏమంటారు దీపాలి ఆంటీ? అదే నా ఉద్దేశం. దీపాలి అక్క, ఇంతకీ మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడేగా 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాను నేను. 8 ఏళ్లుగా దీపాలి ఆంటీకి 25 ఏళ్లే. ఐ మీన్ చాలా వెల్ మెయింటైన్డ్ కదా. ఫిగర్ చూసారు కదా. లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ హర్. ఈ పిల్ల నిన్ను కొలతలు తీసుకుని వదిలే. ఒక పంచి, నువ్వు ప్రజ్ఞతో పాటు తన గదిలోకి వెళ్ళిపో. అక్కడైతే కొలతలు చక్కగా తీసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కొలతలు తీసుకో. అలాగే ఆంటీ గారు, మొత్తం అందరిని ఒకేసారి పంపించొద్దు, ఒకరి తర్వాత ఒకరిని పంపించండి. నాకు ఎక్కువ టైం లేదు. అబ్బో అబ్బో, మరి సొమ్మగిలిపోతుంది ఈ పిల్ల. మీ మావయ్యేడి? నేను పూల జడ తీసుకురమ్మని చెప్పానే. నేను చూస్తాను. అక్క నువ్వు వెళ్ళి కొలతలు ఇవ్వ, నేను చూస్తాను. అక్కర్లేదు, మీ ఇద్దరు కొలతలు ఇవ్వండి. నేను వెళ్ళి చూస్తాను. అరే ఎక్కడ పెట్టాను నేను? ఇందాకే కదా దాన్ని తీసుకొచ్చాను. ఇంతలోనే ఏమైపోయిందో కనిపించడం లేదు. ఈ సూట్ కేసులో ఒకసారి చూస్తాను. ఓరి బాబా, పెద్ద పెళ్లి బట్టలు కుట్టించుకుంటున్నారట. వీళ్ళ ఏర్పాట్లకి గండి కొట్టుకుపోతే. ఏది ఇలా ఇవ్వుదని? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇవ్వు, ముందు నాకు ఇవ్వు. అసలు నువ్వెందుకు తీసావు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు దొంగతనం చేసావా? ఈ పెద్దోడు ఇంటేగా ఎన్నిసార్లు చెప్పాను వాడికి నేను దీన్ని తీసుకుపోరా. ఇదిగో నేను నిన్నే అడుగుతున్నాను. అవును, నేనే దొంగిలించాను ఈ నగల్ని. దొంగతనం నువ్వు చేసావా? ఈ దొంగ బుద్ధి నీకెలా వచ్చింది? మా అక్క ఇంట్లోనే దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మరి ఆ సురేష్ మన ఇంట్లో చేసిన దొంగతనం సంగతేంటి? తను మన ఆస్తి నాకు దక్కకుండా చేశాడు. అయినా నేను వాడి పెళ్లికి సంతోషంగా ఉండదా? చాలు, నోరు మూసుకో. ఆ సురేష్ ఏం చేయలేదు. నువ్వే ఆ ప్రాపర్టీ వద్దనేసావు కదా. ఆ సురేష్ నన్ను చాలా కష్టాలు పెట్టాడు. నేను వాడిని వదిలిపెట్టాను. బాగా గుర్తుంచుకోను. నువ్వేం ఆడదానివి? సురేష్ చేసిన తప్పు కారణంగా నువ్వు మన మేనగోడల ఆనందాన్ని దోచుకుంటున్నావా? నేను నిన్ను ఆ పని చేయనివ్వను. నేను ఇప్పుడే బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళి దీన్ని అందరికీ చూపిస్తాను. నాకు ఇచ్చేవి. పెద్ద నీతిమంతుడు వచ్చాడు. వదిలే. వదులు. ఇవి నావని చెప్పానా? వదులు. వదులు. సురేష్, నువ్వు రావటం మంచిదయింది. చూసావా నువ్వు మా ఆవిడ చేసిన ఆగడం? ఇవి బయటికి తీసుకెళ్ళు. నేను ఎలాంటి పావును పాలు పోసి పెంచుతున్నానో వాళ్ళందరికీ చెప్పు. నాకు తెలుసు బాబు, నీ కోపంగా ఉందని.
ఇది చేసిన పని వల్ల ప్రజ్ఞతో సహా అందరి మనసులకి కష్టం కలిగింది. దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది చేసిన పనికి దీనికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడేలా నువ్వే చూడాలి. ఇదిగో ఇవన్నీ తీసుకెళ్లి బయటికెళ్ళి చేసిన పని అందరికీ చెప్పు. బాబాయ్ గారు చూడండి, నేనెవరికీ ఏం చెప్పదలుచుకోలేదు. ఈ దొంగతనం వల్ల అందరూ ఎంతో బాధపడతారు. కానీ ఇప్పుడంతా మరిచిపోయి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనుకుంటున్నారు. ఇలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళ గనక పిన్నమ్మ చేసిన ఆగడం గురించి తెలిసిపోయిందంటే అందరూ చాలా బాధపడతారు. మళ్ళీ నేను వాళ్ళ బాధను చూడలేను. ప్రజ్ఞను కూడా చాలా కష్టపడి ఓదార్చాను. ఇదంతా మర్చిపోవాలి. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించేద్దాం. పిన్నిని అందరి ముందు అవమానం పాలు చేస్తే ఏమొస్తుంది? ఈ డబ్బులు నగలు తిరిగి వాళ్ళకి అందేలా చేయటానికి మనం వేరే మార్గం చూద్దాం. పిన్నమ్మ మీద అనుమానం రాకూడదు. వాళ్ళకు గనక అనుమానం వస్తే బంధాలు చెడిపోతాయి. థ్యాంక్ యూ బాబు. అక్క అన్నది నిజమే. నువ్వు నిజంగా వజ్రానివే బాబు. బాబాయ్ గారు, నాన్నమ్మ మీకు ఏదో తెమ్మని చెప్పారట. ఇప్పుడే తీసుకొస్తాను బాబు. థ్యాంక్ యూ. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇంత మంచి వ్యక్తిని ప్రేమించడం నా అదృష్టం. తనెప్పుడూ మా సంతోషం గురించే ఆలోచిస్తాడు. సురేష్, ఇవాళ నువ్వు మా కుటుంబానికి చేసిన ఉపకారానికి నేను అసలు నీకు ఎలా చెప్పాలో నాకు నీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది. అదేంటి ప్రజ్ఞ, నువ్వు మాత్రం నా కోసం ఎప్పుడు ఏం చేయలేదా? నువ్వు కూడా నా కోసమేగా నీ ఉద్యోగం వదులుకున్నావు. ప్లీజ్ దాన్ని ఉపకారం అని మాత్రం అనుకో. ఇదొక బంధం. గాడ్, అసలు అదేం ఆడుతుందినా? మరీ అంత ఫోర్స్ కొడుతుంది. ఏదో తనొక్కదానికి బేరమాటం తెలిసినట్టు. కానీ నువ్వు సరైన జవాబు చెప్పావు. లేదర్చన, అప్పుడు నేనేదో అలా అనేశాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఒకవేళ ఆవిడ తప్పుగా అనుకుంటే? అరే, తప్పుగా అనుకుంటే అనుకోని, ఇక నుంచైనా అలా మాట్లాడకుండా ఉంటుంది. అక్క 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 బెల్లం తీసుకోవా? 5 రూపాయలే. మాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అది కాదక్కా. ఒక్క నిమిషం. ఇదిగో బలూన్ వద్దులే. వద్దొద్దక్కా, ఎవరైనా ఉచితంగా డబ్బులిస్తే అమ్మ తీసుకోవద్దని చెప్పింది. సరే, అమ్మకి చెప్పు అక్కిచ్చింది అని. ఇదిగో. అలా చెప్తే అమ్మకి ఇంకా కోపం వస్తుంది. తన పెద్ద కూతురు దగ్గర డబ్బులు తీసుకుని బెలూన్ ఇవ్వలేదని కోపడుతుంది. సరే తీసుకో, ఒక బలూన్ ఇవ్వు. ఇదిగో అక్క. వావ్, వదిన హార్ట్ షేప్ బెలూన్. నువ్వింతవరకు అన్నయ్యకి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు కదా. ఇది తనకిస్తే అన్నయ్య ఆనందంతో ఉప్పొంగిపోతాడు.
ఏంటన్నమ్మా వాడిని అడగాల్సిన అవసరం ఉంది? 10 ఏళ్ల కిందటే అన్నాడు నేను ఎలా చెప్తే అలా చేస్తానని. అయినా ప్రవీణ్ మీద నాకు ఇప్పుడే కాదు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. రే ప్రవీణ్, ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. ఈ డబ్బులు ఎక్కడివి? ఇది నా ఫస్ట్ సాంగ్ సంపాదన. నువ్వేదో బిజినెస్ మొదలెడుతున్నావటగా, దీంతో నువ్వు నీ బిజినెస్ మొదలుపెట్టు. వద్దవి, ఇది నీ మొట్టమొదటి సంపాదన. దీన్ని నేను ఎలా తీసుకుంటాను? నీకేమన్నా పిచ్చెక్కిందా? మన ఇద్దరి మధ్య నీది నాది ఏంట్రా? నాకు నా జీవితంలో నాన్నమ్మ ఆలియా నువ్వు తప్ప జీవితంలో ఇంకేది ముఖ్యం కాదు. ఇదిగో పెండెంట్, దీన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో. ఇది మన స్నేహానికి గుర్తుగా నీ దగ్గర ఉండాలి. కానీ ఇది నీ ఫేవరెట్ పెండెంట్ కదా. రేయ్, నువ్వు కూడా నా ఫేవరెటే కదా. నేను నిన్ను నమ్మినంతగా ఇంకెవరిని నమ్మనని కూడా తెలుసుగా. రెండిట్లో నీకేది ముఖ్యం? ప్రేమ లేక స్నేహమా? రెండిట్లో ఒక దాన్ని ఎంచుకోక తప్పదు. దేన్ని ఎంచుకుంటావు? ఈ మనసును ఏం చేసుకుంటావు ప్రవీణ్? ఏం చేసుకుంటావు? అక్క, నువ్విప్పుడు పెళ్లి కూతురు అయిపోయావు. సురేష్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు తనని తాకకూడదు, తన చెయ్యి కూడా పట్టుకోకూడదు. ఏంటి? సారీ, నా వంతొస్తుందిగా, అప్పుడు చెప్తాను నీ పని. అబ్బో, పెళ్లి కూతురు తెగ ఫోర్స్ కొడుతుంది. ఏ బుల్బుల్, ఇదిగో, నువ్వింకా గోరింటకు పెట్టించుకోలేదా? అందరూ గోరింటకు పెట్టుకున్నారు, నువ్వింకా అలాగే ఉన్నావు. ఏంటమ్మా, ఏమైంది? అదే సురేష్ కి భోజనం తీసుకెళ్లి ఇవ్వాలిగా, ఆ పనికి ఎవరూ లేకుండా పోయారు. నేను వెళ్తాలే. ఏంటక్క, నీ చేతులకి గోరింటాకుంది, నువ్వెలా వెళ్తా? అయినా వెళ్ళినా నువ్వు తినిపించలేవు కదా. ఒక పని చేస్తానుండు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మా, అది నాకు ఇవ్వు, నేను వెళ్ళి ఇస్తాను. అరే, ఒక్కటిస్తా నీకు. అక్కని ఇంకా ఏడిపిస్తున్నావా? ఎప్పుడు చూస్తా నన్నే కోపడుతుంది. కోపం కాదు, చంప పగలు కొడతాను. అవునులే, నేను నీ కూతుర్ని కాదుగా. ఇదిగో, నువ్వింకా గోరింటకు పెట్టించుకోలేదా? అందరూ గోరింటకు పెట్టుకున్నారు, నువ్వింకా అలాగే ఉన్నావు. ఏంటమ్మా, ఏమైంది? అదే సురేష్ కి భోజనం తీసుకెళ్లి ఇవ్వాలిగా, ఆ పనికి ఎవరూ లేకుండా పోయారు. నేను వెళ్తాలే. ఏంటక్క, నీ చేతులకి గోరింటాకుంది, నువ్వెలా వెళ్తా? అయినా వెళ్ళినా నువ్వు తినిపించలేవు కదా. ఒక పని చేస్తానుండు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మా, అది నాకు ఇవ్వు, నేను వెళ్ళి ఇస్తాను. అరే, ఒక్కటిస్తా నీకు. అక్కని ఇంకా ఏడిపిస్తున్నావా? ఎప్పుడు చూస్తా నన్నే కోపడుతుంది. కోపం కాదు, చంప పగలు కొడతాను. అవునులే, నేను నీ కూతుర్ని కాదుగా. నేను సరే హాల్కి వెళ్ళొస్తాను, అక్కడ ఏర్పాట్లు చూసేస్తాను. సరేనా? సరేనమ్మా. లవ్లీ, వంటగదిలోకి వెళ్ళి నువ్వు చక్కెర నిమ్మకాయ తీసుకురా. ఆహా అత్తయ్య, చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా లిప్స్టిక్ ఒక పని చేసి పెడతారా? చెప్పు. తీసుకెళ్లి సురేష్ కి ఇచ్చేయాలి. ఎందుకంటే నా చేతికి గోరింటాకుంది, రెండో చేతికి కూడా పెట్టించుకోవాలి. నాకు పెట్టకుండానే తను వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇంకెవరు పెడతారు? థ్యాంక్ యూ అత్తయ్య, నిజంగా మీరు చాలా చాలా స్వీట్. ఇక వాడికి భోజనం కూడా తీసుకెళ్లాలా? ఇలాంటి గతి పట్టింది నాకు. ఇది నా వల్ల కాదు. నేను వెళ్ళి ఆ సురేష్ మోహన్ చూడలేను. జానకి గారు, చెప్పండి. ఏమన్నా పనుందా? లేదండి. అయితే సరే, పనేం లేదు. ఇప్పుడే ఈవిడ గారు పిండి కలపాలా? ప్రతి వాళ్ళకి నా మీద కోపంలా ఉంది. బుల్బుల్కి ఎవరో మెసేజ్ పంపిస్తున్నారే, దీని మీద హృదయం వేసింది. ప్రేమలో ఎన్నో ప్రతిబంధకాలు, కానీ ప్రేమించాలిగా. ఐ లవ్ యు బుల్బుల్. ఏంటి, ప్రవీణ? బుల్బుల్ తనని, అంటే బుల్బుల్ తన బాస్ని ప్రేమిస్తోందా? ఈ రోజు నీకు రాలుతున్న నక్షత్రాన్ని ఏమి కోరుకోవాలని లేదా? రాలుతున్న నక్షత్రమా? అంటే రాలుతున్న నక్షత్రాన్ని కోరుకోవడం నీకు చాలా ఇష్టం కదా, ఆ రోజు కూడా వెతికావు కదా. కానీ అక్క, ఆ రోజు చూసింది నక్షత్రం కాదు కదా, ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ కదా, అది నీకు తెలుసు. కానీ నాకేమనిపిస్తోందంటే ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ నీ కోరికలన్నీ తీర్చేసిందేమో అని. నువ్వు నన్ను ఆట పట్టేస్తున్నావా? అరే, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ గురించి. ఏమైంది? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదంటే
బుల్బుల్ నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలని అనుకున్నానక్క. మరైతే చెప్పవే. నువ్వంటుంది నిజమే అక్క. నా కోరికలన్నీ తీరిపోయాయి. నేనేదైతే కోరుకున్నానో అది నాకు లభించింది. నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడేమో అంతే, నేను ప్రేమలో పడ్డాను. నువ్వు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో వినడానికి కొత్తగా ఉంది. మా బుల్బుల్కి సిగ్గుపట్టం కూడా వచ్చిందా? అక్క, నువ్వు నన్ను ఆట పట్టించొద్దు. నేను చెప్పాను కదా, నా వంతు వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను అని. ముందే చెప్పు, ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అయినా ఎప్పుడు చూసినా నువ్వు అతన్ని తిడుతూ ఉండేదానివి కదా, అలాగే ఐ హేట్ హిమ్ అనేదానివి. నాకు కూడా తెలియడం లేదక్క. ముందేమో నేను తన్ని హేట్ చేసేదాన్ని, ఇప్పుడు తనతో ప్రేమలో ఎలా పడ్డానో తెలియడం లేదు. అయినా నీకు తెలుసు కదా, ఇవన్నీ ఎంత తొందరగా జరిగిపోయంటే నాకేమీ తోచలేదు. నేను అసలేం అక్క. అయ్యా నా గోరింటకు. సారీ సారీ. మా బుల్బుల్ సిగ్గుపడుతోంది అంటే నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. సరే చెప్పు, ఇంతకీ ఈ ప్రవీణ్ అతను మంచి అబ్బాయేనా? ఎందుకంటే అర్చన విషయంలో ఇలా జరిగిన తర్వాత మనం కాస్త కేర్ఫుల్గా ఉండడం మంచిది. అయినా ప్రతి అబ్బాయి సురేష్ లాగా తన బాధ్యతల్ని తెలుసుకుని ప్రవర్తించలేడు కదా. నేనదంతా అర్థం చేసుకోగలనక్క. సురేష్ ఎంత మంచివాడో నాకు కూడా తెలుసు. కానీ ప్రవీణ్ కూడా అంత చెడ్డవాడేం కాదు. ఓహో, ఇప్పుడు తన్ని వెనకేసుకొస్తున్నావా నువ్వు? సరే, అవన్నీ తర్వాత. నేను అతన్ని కలవాలి. ఎప్పుడు చూపిస్తావు? చూపిస్తానక్క, కానీ నాకు ప్రామిస్ చేయి. తనకి క్లాస్ పీకూడదు, ఇంటర్వ్యూ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, కోపడ్డానికి కూడా వీల్లేదు. అలాగేనమ్మా, ప్రామిస్. ఎంత మాత్రం నేను తను ఇబ్బంది పెట్టను. బాగా మాట్లాడతాను తనతో. ఇక పరిచయం చేస్తావా? అక్క, జీవితంలో మనకి ప్రేమ దొరికినప్పుడు ఎంతో బాగుంటుంది కదా. దాంతో కలలన్నీ నిజమైపోతాయి. ఇక మన కలలన్నీ నిజమైనట్లే. నిజంగా. ఏం చేస్తున్నారా? ఏం లేదు, ప్రజ్ఞను చూస్తున్నాను. చూడు, ఎవరికైనా అలా చెప్పుగానే నాకు మాత్రం అలా చెప్పుకో. నువ్వు ప్రజ్ఞను ప్రేమిస్తున్నావని, తనని పెళ్లి చేసుకుంటున్నావని నమ్మించేసావుగా. ఏం నీ ప్రాబ్లం? గొప్ప అనుకుంటున్నావా? సరైన పని చేశాను అనుకుంటున్నావా? ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు. అది నిన్ను సరైన మార్గంలో పెడుతుంది. ఇది నీకు ఎంత మాత్రం సరిపోదు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏదో ఒక రోజు నువ్వు ప్రజ్ఞ మనసు డిస్టర్బ్ చేస్తావని. ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఒక నెల తర్వాత, లేకపోతే ఒక ఏడాది తర్వాత, ఏదో ఒక రోజు నీ బుద్ధి చెప్పినట్టు విన్నని నీ మనసు నీతో అంటుంది. దాంతో నీకు తన మీద ప్రేమ లేదని ప్రజ్ఞ అర్థం చేసుకుంటుంది. ఆ మాట ఏదో ఇప్పుడే వెళ్ళి చెప్పి, ప్రజ్ఞ మీద నీకు ప్రేమ లేదన్న విషయం. తను నువ్వు కోరుకోవడం లేదని చెప్పు. ఇప్పుడే చెప్తే బయటపడతావు. సురేష్ ప్రజ్ఞని ప్రేమించడం లేదా? అరవింద్, ఎవరు? ఇక్కడెవరూ లేరే. కానీ ఇక్కడేదో పడినట్టు శబ్దం వచ్చింది కదా. ఇక్కడేం పడినట్టు కూడా లేదే. ఒకవేళ పిల్ల అయ్యి ఉంటుంది. పిల్లి అంటున్నాను నన్ను. చెప్తా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తా. అలా మొహం దాచుకుంటావేంట్రా? మొహం దాచుకున్నంత మాత్రం నిజం దాగిపోతుందా? అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. నీ పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. ఈ పెళ్లికి నువ్వెంత రెడీ అయ్యావో నీ వాడిపోయిన మొహమే చెప్పు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా రెడీ అరవింద్. అలాగా? అందుకే నువ్వు నీ సంపాదన అంతా బుల్బుల్ పేరును రాసేసా? అందుకే నా ఎఫ్టీ చేయించా. ఇప్పుడు చెప్పు, అదంతా బుల్బుల్ కోసం, ప్రజ్ఞ కోసం చేసావా? రే, ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసమే చేస్తారు. ఇక చాలే అరవింద్, నాకు నా కుటుంబంలో ఎవరన్నా ఇష్టమే తెలిసిందా? పైగా నేను ఎఫ్డి బుల్బుల్ కు మాత్రమే చేయించలేదు, అర్చన కోసం కూడా చేయించాను. ఆ విషయాలన్నీ నేను నీకు ముందుకు చెప్పాను కూడా. ఇప్పుడు మాటలు నాకు చెప్పకరా. నాకు తెలిసిన నువ్వు ఈ కిటికీ దగ్గర నుంచి ఎవరి కోసం నువ్వు చూసేవాడివో. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను నేను. ఒక్కసారి కనిపిస్తే చాలనుకునేవాడివి. కొత్త కథ చెప్తున్నాడు ఏదో నాకు. మొత్తం వీళ్ళ మాటలన్నీ వినాల్సిందే. నువ్వైతే ప్రజ్ఞను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. ఎందుకంటే నువ్వేదో తన జీవితాన్ని బాగు చేద్దామని అనుకున్నావు.
కానీ స్వయంగా తన జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. నువ్వు చేస్తుంది సరైందని నువ్వు అనుకోవచ్చు, కానీ సురేష్ సరైన పని అంటే అది కాదు. ఏదో లోకం కోసం చేస్తే చాలదు. సరైన పని అంటే ఎవరి కోసం చేస్తున్నారో అది వారికి ఉపయోగపడాలి. ఈ పెళ్లి ప్రజ్ఞకి ఏ విధంగా ఉపయోగపడదో తను పెళ్లి చేసుకుంటున్నది తన జీవితంతోనే అతిపెద్ద రాజీకి సిద్ధమవుతున్న వ్యక్తి అని తనకు తెలియదు. నువ్వు అర్థం చేసుకో. తను నీకు స్నేహితురాలి తప్ప ప్రేమికురాలు కాదు. మున్ముందు నువ్వు తనను ప్రేమించచ్చు, కానీ నీ హృదయంలో వేరొకరున్నంత కాలం అది నీకు సాధ్యం కాదు. స్నేహాన్ని బలవంతంగా ప్రేమని ముద్ర వేయకరా. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వేదో సినిమా పక్కీలో త్యాగం చేసేసి నువ్వేదో మహాత్ముడు అయిపోయానుకుంటే ఎలారా? సరే, నువ్వు గనుక నీ ప్రేమను ఇవ్వకపోతే ప్రజ్ఞ చచ్చిపోతే అప్పుడే అవుతుంది. ప్రేమ అసంపూర్ణంగానే ఉండిపోతుంది, మనిషి బ్రతుకుండే లాభం. ప్రేమే కనుక నెరవేరకపోతే జీవితం శూన్యంగా మిగిలిపోతుంది తెలుసా? తను ప్రేమతో నీ కళ్ళల్లోకి చూసి ప్రేమను వెతుక్కుంటున్నప్పుడు తనకు కేవలం నీ స్నేహమే కనిపిస్తుంది. అప్పుడు తన గుండె పగిలిపోతుంది, మళ్ళీ నువ్వు తిరిగి అతికించలేవు. అంటే సురేష్ ప్రజ్ఞని ప్రేమించడం లేదన్నమాట, ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు. ఆహా, భలే సమాచారం దొరికింది. తన పగిలిన గుండెనే తట్టుకోగలిగింది, కానీ నువ్వు మళ్ళీ తన గుండెలో ఆశలను చిగురించావు. జరిగిందంతా చక్కదిద్దుకునే ప్రయత్నంలో నువ్వు తన పట్ల చాలా తప్పులు చేశావు. నేనేం తప్పు చేశాను? తనకు జీవితం అంతా తోడుగా నిలబడతానని మాట ఇచ్చాను. నువ్వే చూస్తావుగా. నేను వేరొకరి వైపు కన్నెత్తి కూడా చూడను. చూడకపోవచ్చు, కానీ నీ మనసుకు పగ్గాలు ఎలా వేస్తావు? నువ్వు కూడా మనిషివే కదా, గుండె రాయి చేసుకోలేవు కదా. ప్రజ్ఞకి సొంతం అయిపోయి ఎలా ఉండగలవు? నువ్వు నీ గుండెల్ని ఆడుకున్నా బాధపడేది తనే కదరా. సురేష్, నేను చెప్పేది కరెక్ట్గా ఆలోచించు. నువ్వు తనని ప్రేమగా లేని పెళ్లిలో ఇరికిస్తున్నావు. అంటే ఒక రకంగా తనకు ప్రేమలో పడే దారులన్నీ మూసేస్తున్నావు అన్నమాట. ప్రతి వారికి ఎక్కడో ఒక చోట తన జోడీ పుట్టే ఉంటుంది. యూ నెవర్ నో యార్, తనకు జోడీ ఎక్కడుందో ఎవరికి తెలుసు? తర్వాత కూడా పాడు. ఆలియా, నేను ఒక్కసారే పాడతాను. నా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు 1000 సార్లు పాడతారు. కమ్ ఆన్ ఎవ్రీవన్. 1000 సార్లు పాడతారనుకో, కానీ దాంతో పాటు వేలాది మంది అమ్మాయిల గుండెలు పగిలిపోతాయి. పగిలిపోని, యాజ్ లాంగ్ యాజ్ నా గుండె పగలనంత వరకు. అనయ్య, నీ గుండె ఎన్నిటికీ పగిలిపోదు. నేను నీకు నా మనసులో మాట చెప్పనా? నేనైతే ఎప్పుడు అనుకోలేదు నీ స్టూపిడ్ సాంగ్స్ ఇంత హిట్ అయిపోతాయని. అదేంటి ఆలియా, నా చెల్లెలికి నా మీద నమ్మకం లేదా? బట్ యు నో వాట్ ఆలియా, నేను చాలా పెద్ద స్టార్ అవుతానని నాకు ముందు నుంచి తెలుసు. చాలా డబ్బు సంపాదిస్తానని తెలుసు. అలాగే ముందు ముందు ప్రవీణ్ నా బిజినెస్ అంతా చూసుకుంటాడని, దాని గురించి వరి ఏం అవ్వక్కర్లేదని కూడా నాకు బాగా తెలుసు. నేను నా ముద్దుల చెల్లికి ఈ ప్రపంచంలో తనకు అవసరమైంది ఏదైనా తెచ్చి ఇవ్వగలనని నాకు తెలుసు. ఎనీథింగ్ షీ వాంట్స్. Anya, you are a rock star and I love you. ఆలియా, అక్కడ ఒక స్లమ్ కనిపిస్తోంది చూడు. ఒకప్పుడు మనం అక్కడ ఉండేవాళ్ళం. అనియా, నువ్వింకా ఆ మురికివాడి గురించి మర్చిపోలేదా? లేదు. ఇక ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. అనియా, నేను నీ దగ్గర చాలా ముఖ్యమైన విషయం ఒకటి నేర్చుకున్నాను. జీవితంలో నువ్వు కనే కలల్ని చిన్నవిగా చేసుకోవద్దు. నీ సంకల్పం మరింత పెద్దదిగా చేసుకో. నువ్వు ఈ లోకంలో ఏ వస్తువు కావాలనుకున్నా అది సాధించి చూపించాలి. దాన్ని భద్రంగా దాచుకో. దాన్ని కనుక ఎవరైనా లాగేసుకోవాలనుకుంటే ఆలోచించుకో, వారిని పాతి పెట్టే. సాధారణంగా అన్నయ్య, ప్రతివారు మనకి చాలా ఇష్టమైన దాన్ని లాగేసుకోవాలనుకుంటారు. కానీ నేను నీ దగ్గర నేర్చుకుందేంటో తెలుసా? వీ షుడ్ నాట్ లెట్ ఇట్ గో. దాన్ని మనం మన చేయి జారిపోనివ్వకూడదు. ఆలియాకి చెప్పేనా నేను తనని కాకుండా వేరొకరిని ప్రేమిస్తున్నానని? ఏం చేస్తుంది తను? ఎలా రియాక్ట్ అవుతుంది? నేను అభికి మాటిచ్చింది నిజమే, కానీ అది ఎప్పుడో ఇచ్చిన మాట. కానీ ఇప్పుడు నేను నా మనసుని, లేదు, నా వల్ల కాదు, ఇలా అబద్ధంగా బతకటం నా వల్ల కాదు. నేను తనకి నిజం మొత్తం చెప్పేస్తాను. తనకి నిజం చెప్పేయడం మంచిది. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను కావాలనుకున్నది సాధించి తీరుతాను. జస్ట్ లైక్ హిమ్. నాకు తను కావాలి. కేవలం నీ వల్లే ఇది నాకు దొరికిందన్నయ్య. నీకోసమే. లిఫ్ట్ చేసి మాట్లాడు. థ్యాంక్స్ అన్నయ్య. చెప్పండి మిస్టర్ ప్రవీణ్. నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అది ఫోన్లో కాదు, నేను నిన్ను కలుసుకొని మాట్లాడతాను. ఓకే, ఫైన్. నేను బుల్బుల్కి కూడా నిజం చెప్పేయాలి. తర్వాత తెలిస్తే తను తప్పుగా అనుకోవచ్చు. నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అంతగా ప్రేమిస్తుందని నాకు తెలుసు. కానీ తనకి చెప్పడానికి ముందుగా నేను ఆలియాతో మాట్లాడడం అవసరం. తన మనసు గాయపడకుండా తనకి అంతా వివరంగా చెప్పాలి. నాకు ఆలియాతో స్నేహం వదులుకోవడం ఇష్టం లేదు. అలాగని
నేను బుల్బుల్ ప్రేమను కూడా వదులుకోలేను. ప్రేమ కాకపోతే స్నేహం, రెండింటిలోనూ కేవలం ఒక్కటే దక్కుతుంది. ప్రతి వారికి అన్నీ దొరకడం కష్టం, ప్రతి వారికి అంత అదృష్టం ఉండదు. ఒక్కోసారి ఒక్కోటి ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నా విషయంలో ప్రేమ కంటే స్నేహానికే ఎక్కువ విలువ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజ్ఞని చేసుకోవటమే నాకు సరైంది. నాకు సరైన జీవిత భాగస్వామి ఆ ప్రజ్ఞే. తనతో కలిసి నా పూర్తి జీవితం గడపాలనుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. టాపిక్ ఈజ్ ఓవర్. లేదు అల్లుడు బాబు, అసలు కథ ఇప్పుడే ఆరంభం అవుతుంది. దీన్ని నేను అంత తొందరగా ముగిసిపోనివ్వను. ఇక చూడు, ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే అయితే నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు చెయ్యరా, నాదే ఉంది. నేను ఓన్లీ నీ స్నేహితుడిని, మధ్యలో నాకెందుకు? ఎలా చెయ్యాలో నీకే బాగా తెలుసు కదా. ఇక వదిలేరా, నాకు ఆకలిస్తోంది, భోంచేద్దాం. ఏముందంటే అసలు వంట చేస్తేగా. ప్రజ్ఞమో తనే భోజనం పంపిస్తానని చెప్పింది. అవును, మరి ఇంకా రాలేదేంటి? ఒక పని చేద్దాం, మనమే అక్కడికి వెళ్దాం. తను ఫంక్షన్లో బిజీగా ఉందేమో. అరే, కీ లోపల ఉండిపోయిందిరా. తాళం వేయటం ఎందుకు, 5 నిమిషాల్లో వచ్చేస్తాంగా. గడి పెట్టు. ఇకిప్పుడు ఫోటో గాని ఉత్తరం గాని దొరికితే బాగుండు. దీంతో ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది అల్లుడు బాబు. అల్లుడు గారు ఎవరిని తదేకంగా చూస్తున్నారో తెలుసుకుందాం. ఓ, అల్లుడు గారు ఇంతకాలంగా దీపాలిని ప్రేమిస్తున్నాడనమాట. బాగుందే. ఏంటి భోజనం రాకపోవడం ఏమిటి? అమ్మ ఎప్పుడూ బుల్బుల్ చేతికిచ్చి పంపించింది కదా, ఇప్పుడే కనుక్కుంటానుండు. అక్క ఎక్కడికి వెళ్తున్నా? బుల్బుల్ నువ్వు వీళ్ళకి భోజనం పంపించలేదా? స్వీటీ ఆంటీకి ఇచ్చి పంపించానే. అదే ఆంటీ సంగతి నీకు తెలుసు కదా. వెళ్లే దారిలో ఖచ్చితంగా ఆవిడెవరో కలిసి ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉందేమో. ఆవిడ గారు ఏదో పెద్ద రిపోర్టర్ అనుకుంటూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఏ గాసిప్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు భోజనం గొడవ ఎందుకు, నువ్వు ఒకసారి ఇలా రా అక్క. మీ ఇద్దరు ప్లీజ్ కాసేపు మీ ఆకలిని కంట్రోల్ చేసుకొని చెప్పండి. ఒక క్షణం అక్క నీ చేతులు చూపించు. ఎందుకు చూపించక్క? ఏం చేస్తున్నావు? ఇక చెప్పండి, ఎవరి గోరింటాకు ఎక్కువ అందంగా ఉందో చెప్పండి. చెప్పరేంటి? ప్రజ్ఞ గోరింటాకే. ఇది ఖచ్చితంగా చీటింగే. మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు. మా నాన్నమ్మకి చూపిస్తే ఆవిడ చెప్పింది కూడా నా గోరింటాకే అందరికన్నా అందంగా ఉందని. ఇప్పుడు మీరేమో ప్రజ్ఞ అక్కనే సపోర్ట్ చేస్తున్నారు. అవును, నేను ప్రజ్ఞ పక్షాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తాను, తనతో కలిసి కదా జీవితం అంతా గడపాలి. నేను భోజనం వడ్డిస్తాను. నేను వెళ్ళి అక్కకి సాయం చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐ ఉంచడం. సార్ మీ క్యాబిన్ లో ఎవరు ఉన్నారు సార్? నాకు తెలుసు ఎవరో. ప్లీజ్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఓకే? నువ్వా? నాకంతా తెలిసిపోయింది. నువ్వేమనుకున్నావు? నాకు నిజం తెలియదనుకున్నావా? కానీ నువ్వు ఆఫీస్లో ఏమేం చేస్తుంటావో మొత్తం నాకు తెలిసిపోయింది. అంటే ఏం చేశాను నేను? అబద్ధాల కోరువి, చీటర్వి నువ్వు. నేనేమీ తెలుసుకోలేనని అనుకున్నావు కదా నువ్వు.
నేను వద్దన్న పనులే ఎప్పుడు నువ్వు చేస్తున్నా అండ్ ఐ హావ్ నో క్లూ అబౌట్ ఇట్. వెరీ బ్యాడ్ ప్రవీణ్, వెరీ బ్యాడ్. ఇది అస్సలేం బాగలేదు. ఆలియా అసలు నువ్వు ఇంతసేపు ఎవరైనా ఆఫీసులోనే ఉండిపోతారా? ఆఫీస్ బయట కూడా ఒక లైఫ్ ఉంటుంది మిస్టర్ ప్రవీణ్. ఇలా అయితే మనకెలా కుదురుతుంది? ఓ సో క్యూట్. సిగ్గొచ్చేసిందా? సో క్యూట్. ఓ గాడ్, ఇలాంటి మోడర్న్ రోజుల్లో కూడా నాకు ఇలాంటి సిగ్గుపడే కుర్రాడు దొరికాడు. ఓకే, ఎనీవేస్ యూ వాంట్ టు టాక్ అబౌట్ రైట్? అదేంటంటే One second, I've just got something about for you. There we go. Check this out. నేను ఎన్ని షాపులు తిరిగి నీకోసం సెలెక్ట్ చేశానో తెలుసా ఇది? లుక్ అట్ దిస్. తొందరగా వెళ్ళి ఒకసారి దీన్ని try ఆలియా చేసి. ఇప్పుడు కాదు. Come on, no ఆలియా more explanation. ఆలియా స్టాప్ ఇట్. What happened? ఆలియా ఆలియా మన ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి సరిగ్గా తెలియనే తెలియదు. నాన్సెన్స్ ప్రవీణ్, మన ఇద్దరం చిన్నప్పటి ఆలియా నుంచి నేను మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇంత త్వరగా ఇప్పుడే ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చి అది 1 year తర్వాత అలా వచ్చిరాగానే ఇదంతా. నాకు కొంచెం టైం కావాలి. టైం? టైం ఫర్ వాట్ ప్రవీణ్? ఆలియా అర్థం చేసుకోవడానికి మనల్ని మన ఫీలింగ్స్ ని. ఆలియా ఇదంతా చాలా తొందరగా జరుగుతుంది. సారీ సార్, అర్జెంటుగా దీని మీద మీ సైన్ కావాలి. మీ అందరికీ ఒకసారి చెప్పానుగా, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పానుగా మీకు. సారీ సార్. అన్నిటికీ సారీ అంటాం అలవాటైపోయింది. వెళ్ళు. చెప్పు ప్రవీణ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆలియా ఈ విషయం ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మనం సాయంత్రం కలుద్దాం. నేను నీకు చాలా సంగతులు చెప్పాలి. అందుకని దేని గురించి చెప్పాలనుకుంటున్నావు ప్రవీణ్? ఆలియా 1 year లో ఏమైనా మారిపోవచ్చు. అండర్స్టాండ్? సరే అయితే తీరిగ్గా మాట్లాడతానంటావు. టేక్ యూ టైమ్ మిస్టర్ ప్రవీణ్. యూ హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. హాయ్ ఎక్కడున్నావు నువ్వు? నేను నిన్ను కలుసుకోవాలి. ప్రవీణ్, నేనేమో సాయంత్రం నిన్న ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తాను. కొంచెం ఆలస్యం కావచ్చు, నీకు తెలుసు కదా ఇక్కడ అందరూ అతిథులు. చూడు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా. నేను నీతో మాట్లాడాలి. ఓకే. ఇవాళే అన్నీ సాల్వ్ చేయాలి. నా ప్రేమని అలాగే స్నేహాన్ని రెండింటినీ నిలబెట్టుకుంటాను. నేను ఒకసారి గనుక ఆలియాకి నచ్చజెప్పగలిగితే తర్వాత నాకు అభితో మాట్లాడడం తేలికైపోతుంది.